27 million రెవెన్యూ జనరేట్ చేసి ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ పర్సన్ లా మన ముందైతే నిల్చున్నారు. Krishna, president of Stellar, is here. మీకు అప్పుడు రిస్క్ అనిపించలేదా? గూగుల్ అనేది చాలా మంది డ్రీమ్ కంపెనీ. In order to hit big, you need to risk. సో ఇంకా 5 yearsలో అసలు యుఎస్ జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? AI అసిస్టెడ్గా కోడింగ్ చేయటం ఫాస్ట్గా and being able to deliver a lot of features and a lot of software in a short period of time for companies. అటువంటి పీపుల్ హై డిమాండ్లో ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఇండియాలో చూసుకుంటే పేరెంట్స్ మాస్టర్స్ అయిపోయింది మా అబ్బాయిది, కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యాడు, మీ అబ్బాయి జాయిన్ అయ్యిందా? సో అందరూ ఇది నడుస్తుంటాయి కదా. అసలు రియల్ గా కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వకపోతే జాబ్స్ రావా? బట్ హియర్ ఐ విల్ టెల్ యూ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో ఎందుకు లేవు? సో మనం వీఆర్ లైక్ డిజిటల్ కూలీస్, వైట్ కాలర్ కూలీస్ హూ సెల్ అవర్ time for dollars per hour, whereas someone else is taking away all the value, all the upside of whatever we are creating. Idi manam stop chesi. What if you want to become a billionaire when you made 100 million, right? Yeah. You have to be willing to go to zero. హలో ఎవ్రీవన్, చాలా రోజుల నుంచి నేను పాడ్కాస్ట్ చేద్దాం అని అనుకుంటున్నా, బట్ అదో ఏదో ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతున్నా. ఫైనలీ ఈ రోజు అయితే మనం పాడ్కాస్ట్ చేయడానికి మనకి ఒక స్పెషల్ గెస్ట్ అయితే మనం ముందున్నారు. ఆయన ఎవరో కాదు, కృష్ణ చైతన్య కుర్నాల. సో ఈయన ఎవరు ఏంటి అనేది ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ చాలా మంది లాగానే మాస్టర్స్ చేయడానికి 2007లో యూఎస్కి వచ్చి, అండ్ దెన్ ఆఫ్టర్ మాస్టర్స్ అయిపోయిన తర్వాత చాలా కంపెనీస్లో వర్క్ చేసిన తర్వాత ఫైనల్లీ తన ఓన్ కంపెనీ అయితే స్టార్ట్ చేశారు. దెన్ విత్ ఇన్ 5 yearsలో తన కంపెనీలో 200 ఎంప్లాయీస్ విత్ 27 million రెవెన్యూ జనరేట్ చేసి ఈ రోజు అయితే సక్సెస్ఫుల్ పర్సన్ లా మన ముందైతే నిల్చున్నారు. కృష్ణ చైతన్య గారు, వెల్కమ్ అన్న. Hey Raju, thank you very much for having me in your podcast. I appreciate the opportunity. Thank you. But I just want to add that I still feel like a work in progress. And whenever మీలాంటి స్టూడెంట్స్ని చూసినప్పుడు నాకు ఇంకా డబుల్ ఎనర్జీ, డబుల్ ఎక్సైట్మెంట్ అండ్ ఇన్స్పిరేషన్ వస్తుంది. సో ఐ కేమ్ టు యుఎస్ బ్యాక్ ఇన్ 2007. I studied masters in electrical engineering from Santa Clara University. బట్ నేను స్టూడెంట్గా ఇక్కడ యుఎస్కి వచ్చినప్పుడు 2007లో ఐఎమ్ సో నైవ్. ఐఎమ్ నాట్ దట్ స్మార్ట్. బట్ ఇప్పుడు మీరందరూ చూస్తుంటే అసలు ఐఎమ్ లైక్ వావ్, why am I not this smart, this outgoing, energetic అని అనిపిస్తూ ఉంటుంది. When I came to know about your story, what you're doing as a student here, and you're already a small time businessman helping other businesses with digital marketing and everything. So నువ్వు ఒక టిపికల్ స్టూడెంట్ లాగా నాకు అనిపించలా. నీలో కూడా ఆంటర్ప్రెన్యూర్షిప్ స్పిరిట్, బిగ్ థింగ్స్ చేయాలనే యాంటిసిపేషన్, ఎక్సైట్మెంట్ అదంతా కనిపించింది. అండ్ దెర్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ మీ ఇన్ యూ ఆల్సో విచ్ ఐ కుడ్ కనెక్ట్ టు. సో this is really exciting. So this is only like my second podcast that I'm doing so far. So I'm really excited for this. థ్యాంక్ యూ సో మచ్ అన్న. యాక్చువల్లీ నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా, మీకు మెయిల్స్ పెట్టినా, మీకు మెసేజెస్ చేసిన, బట్ ఫైనల్లీ అయితే somehow I got your contact and ఒక 2-3 times కనెక్ట్ అయినాక లైక్ రియల్లీ ఐ ఫీల్ లైక్ మీరు కూడా చాలా ఏమంటారు పీపుల్ అవుట్ గోయింగ్ పర్సన్ అండ్ అందరితో మాట్లాడతారు. ఇప్పుడు ఏంటి అంటే చాలా మంది కంపెనీస్ స్టార్ట్ చేస్తారు అండ్ దే విల్ బి లైక్ టూ మచ్ బిజీ అండ్ కొన్ని పర్టికులర్గా పట్టించుకోరు. బట్ యూఆర్ లైక్ అట్లా కాదు, స్పెసిఫిక్గా ఏది ఉన్నా సరే చిన్న పాయింట్స్ అయినా సరే కంపల్సరీ చేయాలి అనేసి ఉన్నారు. సో అది నాకు చాలా నచ్చింది మీ దాంట్లో. అండ్ మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు? ఐ మీన్ మాస్టర్స్ చేయడానికి వచ్చారు కదా 2007లో కదా? నా మాస్టర్స్ శాంటా క్లారా యూనివర్సిటీ, ఇట్స్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియా, శాంటా క్లారా అనే ఏరియాలో. Lived and worked there for many years. So the reason I want to do all these things is to inspire people. Super. So one thing I firmly believe is మనం ఎవరో బిల్ గేట్స్, ఈలాన్ మస్క్ను చూసుకుని మనము ఇన్స్పిరేషన్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు.
వాళ్ళు ఎవరో మనకు తెలియదు, వాళ్ళతో మనం మాట్లాడే పరిస్థితి కూడా ఎప్పుడు ఉండదు. Yeah. బట్ ఫ్రమ్ ఎవ్రీడే పీపుల్ అరౌండ్ us, there are so many great people around us, and there is greatness inside everyone if you are able to see it with a positive angle. So అదన్నమాట. So that's why I also believe in giving back, either time, money, or some kind of effort. I also believe in giving back, because if you take any part of our day, మనం వేసుకునే బట్టలు కానివ్వండి, మనం యూజ్ చేసే యూటిలిటీస్ కానివ్వండి, సో మచ్, ఈవెన్ ఇన్ బిజినెస్, లాట్ ఆఫ్ రిఫరల్స్, మనం అడగకుండా హెల్ప్ చేసేవాళ్ళు ఎంతోమంది అవుట్పుట్తో మనం కంఫర్టబుల్ లైఫ్ లీడ్ చేస్తాం. సో వీ షుడ్ ఆల్సో థింక్ అండ్ try to give back as much as we can in any form we can, whether it's time, money, whatever, mentorship, it's very important to give back ani namutan, because we receive so much more than we give. Correct. Yeah. Super. First job ఏదైనా మీరు జాయిన్ అయిన ఫస్ట్ కంపెనీ ఏది? ఫస్ట్ కంపెనీ యాక్చువల్లీ ఇప్పుడు ఆ కంపెనీ లేదు, పిఎంసి సియరా అని చెప్పి. ఆ కంపెనీ ఐ థింక్ ఇట్ గాట్ అక్వైర్డ్ బై అనదర్ కెనేడియన్ హార్డ్వేర్ కంపెనీ ఆర్ సంథింగ్ నౌ. బట్ పిఎంసి సియరా అనే కంపెనీలో ఇంటర్న్గా జాయిన్ అయ్యాను. అండ్ దెన్ నాది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, సో విఎల్ఎస్ఐ, హార్డ్వేర్ డిజైన్, దట్స్ యాక్చువల్లీ లైక్ మై బ్యాక్గ్రౌండ్. అండ్ దెన్ కాలేజ్ అవ్వగానే నాకు ఈ ఇంటర్న్షిప్ అదే వచ్చింది. ఇంటర్న్షిప్ తర్వాత ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ లైక్ ఎ ఫుల్ టైమ్ జాబ్. నేను చేస్తున్న ఇంటర్న్షిప్ ఏమో కన్వర్ట్ కాల. ఇఫ్ యూ రిమెంబర్ 2009లో పెద్ద రియల్ ఎస్టేట్ బబుల్ బర్స్ట్ అయ్యి ఇక్కడ రిసెషన్ వచ్చింది. సో నా ఓబిటీ టైము రిసెషన్ కోయిన్సైడ్ అయినాయి అన్నమాట. సో బిఫోర్ టూ సెమిస్టర్స్ బిఫోర్ గ్రాడ్యుయేషన్ ఇట్ సెల్ఫ్ నాకు ఈ ఇంటర్న్షిప్ అయితే వచ్చింది, సిపిటి టైం లాగా. బట్ అది ఫుల్ టైం జాబ్గా కన్వర్ట్ కాల. అండ్ 1 year వెతికినా కూడా నాకు ఫుల్ టైం జాబ్ రాలా ఆ పీరియడ్ ఆఫ్ టైంలో, డౌన్ టర్న్లో. అండ్ దెన్ ఐ స్విచ్ టు సాఫ్ట్వేర్, జాయిన్ ఎ కన్సల్టెన్సీ, స్విచ్ టు సాఫ్ట్వేర్, అండ్ దెన్ గాట్ మై ఫస్ట్ కాంట్రాక్టర్ ఆపర్చునిటీ అట్ T-Mobile. And back in the day, there is no word called as DevOps also. It is called as build and release engineering. Apatlo. Yeah. Before I started my career, even before DevOps became a word. Oh my God. So my interviews lo adigevallu vallu like what is DevOps? How do you implement DevOps? Aneda oka interview question type lo undedannamata. Okay. And din parenti పర్ల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఎవ్వరు అసలు కనీసం దాన్ని చదువుకుని కూడా ఉండరు. ఇప్పుడు మీరు స్ట్రైట్ గా పైథాన్ జావాతో స్టార్ట్ చేస్తారు, రైట్? You don't even know CGI or Perl, things like that. So that's where hardware programming languages, MATLAB, Perl, వీటన్నిటిని యూజ్ చేసేవాళ్ళం మేము. స్లోగా ఇప్పుడు ఆబ్వియస్లీ నేను కూడా పైథాన్, జావా అన్నిటికీ అప్డేట్ అయ్యానుకో. మోర్ రీసెంట్లీ జావా స్క్రిప్ట్, different kinds of JavaScript. But generally speaking, that's how it all started. Yeah. Super. అంటే లైక్ ఆ కంపెనీ తర్వాత ఇంకెన్ని డిఫరెంట్ కంపెనీస్ మారారు? డిఫరెంట్ కంపెనీస్లో ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తా ఉన్నా. కొన్ని పెద్ద కంపెనీస్కి చేశాను. Macy's.com, Walmart.com, Hewlett Packard Enterprise. My last job is with Google. I was a cloud solutions architect in the customer engineering team for Google Cloud. So అప్పుడు ఇంకా నాకు గ్రీన్ కార్డ్ వచ్చింది. I started my own business and business took off. Yeah, literally waited భయ్యా for the green card. గ్రీన్ కార్డ్ వచ్చింది, then I didn't even wait. కానీ మీకు అప్పుడు రిస్క్ అనిపించలేదా? గూగుల్ అనేది చాలా మంది డ్రీమ్ కంపెనీ, అండ్ ఆ జాబ్ వదులుకొని మీరు ఓన్గా స్టార్ట్అప్ ఫ్రమ్ స్క్రాచ్ స్టార్ట్ చేయాలి, అండ్ అప్పుడు మీకు ఆల్రెడీ సేవింగ్స్ ఉండేనా? అది ఎలా మీకు కమ్ ఓవర్ అయ్యారు దాని నుంచి? డెఫినెట్లీ హ్యూజ్ రిస్కే. అంటే యూ నీడ్ టు బి దట్ టైప్ ఆఫ్ పర్సన్. అంటే యూ హ్యావ్ టు, ఇన్ ఆర్డర్ టు హిట్ బిగ్, యూ నీడ్ టు రిస్క్. అదర్వైజ్ యూ విల్ బీ ఎ నార్మల్ ఎంప్లాయీ for how many ever years. I took the risk, I will say. నాకేంటంటే నా పర్సనల్ లైఫ్లో
మా మామ్ చాలా హ్యూజ్ ఇన్స్పిరేషన్. ఓకే. And she always encouraged me to become an entrepreneur and everything. But ఇక్కడ మనము I chose to come to the US and everything, and then ఇక్కడ మనం obviously until you have green card, you know, మనము బిజినెసెస్ ఇవన్నీ రిలయబుల్గా చేసుకోలేం కదా. సో అందుకని వెయిట్ చేస్తున్నా. అండ్ in terms of me as a person and also experience in in dealing with clients, being able to confidently take on projects, అదంతా కూడా కొంత మెచ్యూరిటీ ఉండాలి. ఓకే. దానికి టైం పట్టింది నాకు. సో ఐఎమ్ ఏ వెరీ ఇంట్రోవర్టెడ్ గాయ్ and low in self confidence kind of a person when I came to the US. But over a period of time, life, USA అన్నీ నేర్పిస్తూ వచ్చింది అనమాట. సో యా, దట్స్ ద థింగ్. అయితే నేను తీసుకున్నాను. ఐ డెంట్ ఈవెన్ హ్యావ్ లైక్ ప్రాపర్ బిజినెస్ ప్లాన్. దిస్ ఇస్ హౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ బిగ్ మనీ అనేది ఏమీ లేదు. బట్ అప్పటికి నేను సింగిల్ అండ్ I already have good amount of savings. Nice. So I'm like, okay, try చేద్దాం. ఫెయిల్ అయితే అయ్యాం, ఇట్స్ ఓకే. ఒక 1 or 2 years ట్రై చేసి, అప్పట్లో నా బ్యాకప్ ప్లాన్ ఏముందంటే, యూనో లాట్ ఆఫ్ పీపుల్, నా కొలీగ్స్ సీనియర్స్ని కూడా నేను చూసే అక్కడ గూగుల్లో. వాళ్ళు ఏదో 2-3 years స్టార్టప్లు అవి ఇవి అని తిరుగుతారు, డబ్బులు రైజ్ చేస్తారు వీసీస్ నుంచి. కొన్నిసార్లు ఆ డబ్బులన్నీ అయిపోతాయి, నెక్స్ట్ డబ్బులు రావు. వెంటనే స్టార్టప్లో సీఈఓ అని రెజ్యూమ్ అప్డేట్ చేసుకుని మళ్ళీ గూగుల్లోనే వచ్చి జాయిన్ అవుతా ఉంటారు. సో అలా మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ వన్స్ యూ ఆర్ ఇన్ గూగుల్. సో అట్లా కూడా చేస్తూ ఉన్నారు. సో ఐఎమ్ లైక్, అదే నా బ్యాకప్ ప్లాన్. ఓకే, ఇదే ట్రై చేద్దాం, వర్కౌట్ అయితే అయింది, లేదంటే వెనక్కి వెళ్ళిపోదాం, మళ్ళీ జాబ్ సెర్చ్ చేసుకోవచ్చు. సీఈఓ టైటిల్తో పెట్టుకుని రెజ్యూమ్లో ట్రై చేసుకోవచ్చులే, సేవింగ్స్ ఉన్నాయి. So I took I rolled the dice and tried, betted on myself. Pretty much. Nice. But and finally you did. Yeah, finally it worked out. Yeah. But yeah, there are so many moments of doubt. Okay. Even today, I feel like business is not for faint-hearted. Okay. ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో సాక్రిఫైసెస్ ఉంటాయి. సమ్టైమ్స్ మిస్టేక్ చేసాము, నెక్స్ట్ టైం చేయకూడదు అని అనుకునే లోపే నీకు చాలా చాలా బిగ్ సమ్ ఆఫ్ మనీ లూజ్ అవుతూ ఉంటావు. సో అండ్ దెన్ యూ కరెక్ట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్. బట్ ఇట్స్ ఆల్వేస్ లైక్ దట్, నువ్వు రిస్క్ తీసుకునే పర్సన్ అయి ఉండాలి నువ్వు. ఓన్లీ దెన్ యూ విల్ బి ఏబుల్ టు డూ బిజినెస్. అండ్ మన బిజినెస్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు మనం 25 million నుంచి 150 millionకి వెళ్ళాలి. Correct. Takes a lot of risk. Yeah. You need to do things where you will essentially go back to zero. If you don't want to grow. So business is like that. No risk anedi, you should be always ready for it. Yeah. That too, if you want growth, any stage. Okay. 1 million appudaina ade situation, 20 million appudaina ade situation, 100 million appudaina ade situation. What if you want to become a billionaire when you made 100 million, right? Yeah. You have to be willing to go to zero. Correct. To hit big in life. మన మీద మనం బెట్ చేసుకోకపోతే వేరే వాళ్ళు ఎవ్వరు బెట్ చేయరు. సూపర్. సో మన స్టెల్లర్ ఐటీ సొల్యూషన్స్ ఏం చేస్తారు? So Stellar IT Solutions in plain language is just like another TCS or Infosys Baya. Okay. So we have a hybrid delivery model. Okay. Meaning we provide software engineers here in the US, and we also have offshore presence. India lo offices, employees andaru untaru. So we basically bid on different IT implementation projects. Memu a lot of success chusindi DevOps and cloud engineering, application development, Java, .NET, React and Angular based technologies, low application development. We have done QA projects, Selenium, WebDriver, white box testing projects chesamu, data engineering chesam. Even before machine learning and all became like so sexy,
We have done machine learning for a couple of insurance companies. Machine learning JC, we have patents, and we also licensed other companies' patents to implement certain proprietary algorithms for our clients. So we have machine learning and AI capabilities within our organization itself. Okay. So we do projects, we do staff augmentation, pretty much మన అందరు దేశీ వెండర్స్ లాగానే వీఆర్ జస్ట్ వెరీ స్మాల్ కంపేర్ టు ఎనీ ఆఫ్ ద బిగ్ గైస్ లైక్ టీసీఎస్ థింగ్స్ లైక్ దట్. So, కన్సల్టింగ్ అని చెప్పొచ్చా ఇప్పుడు మన యా కంపెనీ? pretty much IT consulting. సూపర్. ఇప్పుడు చాలా మంది ఇండియాలో చూసుకుంటే పేరెంట్స్ మాస్టర్స్ అయిపోయింది మా అబ్బాయిది, కన్సల్టెన్సీలో జాయిన్ అయ్యిండు, మీ అబ్బాయి జాయిన్ అయ్యిందా, సో అందరూ ఇది నడుస్తుంటాయి కదా. అవును. అసలు రియల్ గా కన్సల్టెన్సీలో జాయిన్ అవ్వకపోతే జాబ్స్ రావా? కన్సల్టెన్సీతో జాబ్స్ జాయిన్ అవ్వకపోతే జాబ్స్ రావా అని కాదు, డెఫినెట్లీ వస్తాయి. ఓకే. బట్ ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే లక్షల్లో మన తెలుగు అండ్ ఎనీవేర్ ఫ్రమ్ ఇండియా అనుకో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వస్తున్నారు. ఓకే. వీళ్ళందరూ ఏంటంటే అంత మంచి యూనివర్సిటీస్కి రావడంలో ఏదో యావరేజ్ బిలో యావరేజ్ యూనివర్సిటీస్కి వస్తారు, డిగ్రీస్ తీసుకుంటారు. బట్ నువ్వు మంచి యూనివర్సిటీల నుంచి చదవకపోతే అంత అసలు నీకు జాబ్ రాదని కాదు, ఓకే. బట్ జాబ్ డిఫికల్ట్ అవుతుంది రావటం. అంటే పర్టికులర్లీ న్యూ కాలేజ్ గ్రాడ్యుయేట్గా ఓకే. నువ్వు ఏదో 1 or 2 years ఇండియాలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే ఉంది, లేదంటే చాలా మందికి అది కూడా ఉండదు. ఓకే. వాళ్ళు బీటెక్ అయిపోగానే ఇక్కడికి వచ్చేస్తారు. వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎప్పుడూ వర్క్ చేయలేం. వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటుంది, జాబ్ ఎట్లా ఉంటుంది, బాస్ ఏంటి, మనం ఎలా బిహేవ్ చేయాలి, మన వర్క్ ఎథిక్ ఎట్లా ఉండాలి, ఏమీ తెలియదు వీళ్ళకి. ఓకే బీటెక్ చేసాం, అమెరికా వెళ్దాం బాగుంటుంది అని ఎవరో చెప్తారు, వాళ్ళ చుట్టూరా ఉన్న వాళ్ళు ఎవరో ఉంటారు, ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే ఎన్ని ల్యాక్స్ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అవుతున్నారో అన్ని ల్యాక్స్ ఫ్రెషర్ జాబ్స్ ఉండడంలా. ఓకే. సో ఒక జాబ్ ఉంటే 25-50 పీపుల్ కంపీట్ చేస్తారు దానికి. అప్పుడు నీ క్రెడెన్షియల్స్ అన్నీ మ్యాటర్ అవుతాయి. ఓకే. నీకు జీపీఏ ఎంత వచ్చింది, నీకేమన్నా నువ్వేమన్నా అదర్ అవుట్ సైడ్ క్యూరికులం నీకేమన్నా బిగ్ అచీవ్మెంట్స్ ఉన్నాయా, ఓకే. ఇండియాలో నువ్వు ఏదైనా ఐఐటీను ఎన్ఐటీను అక్కడ నుంచి చదివావా, ఓకే. ఇక్కడ అమెరికాలో నువ్వు ఏదైనా మంచి స్టేచర్ ఉన్న యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యేవా లేదా, ఓకే. అట్లా ఉంటుంది. ఇప్పుడు స్టాన్ఫోర్డ్ నుంచి ఒక ఫ్రెషర్ అప్లై చేస్తాడు, మన యూనివర్సిటీ నుంచి స్లో నుంచి కూడా ఎవరో అప్లై చేస్తారు. ఓకే. ఎవరిని పిలుస్తారు, వాళ్ళనే పిలుస్తారు ఓకే. ఫస్ట్. సో యూనివర్సిటీకి బ్రాండింగ్ లేని యూనివర్సిటీలో నుంచి గ్రాడ్యుయేట్ అయితే నీకు పెద్ద ఆప్షన్స్ ఉండవు ఇక్కడ. ఓకే. అండ్ బ్రాండింగ్ ఉన్న యూనివర్సిటీస్కి హెవీ కాంపిటీషన్, హయ్యర్ ట్యూషన్ ఫీజ్, ఓకే. అక్కడ ఉండే హెడేక్ అక్కడ ఉండనే ఉంటుంది. ఓకే. బట్ జాబ్ రాదని కాదు, బట్ హియర్ ఐ విల్ టెల్ యూ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్. ఓకే. కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే బీయింగ్ ఏ కాంట్రాక్టర్ ఆర్ ఎ కన్సల్టెంట్ ఎట్ ద బిగినింగ్ పార్ట్ ఆఫ్ యువర్ కెరియర్ ఈజ్ యాక్చువల్లీ ఎ గుడ్ థింగ్ ఫర్ యూ. ఓకే. నువ్వేంటంటే యూ హ్యావ్ టు స్టెప్ అప్ యువర్ గేమ్. నువ్వు జాబ్లో జాయిన్ అయిన దగ్గర నుంచి ఎవ్రీ 2 weeks నీ స్ప్రింట్ అయిపోతూనే నువ్వు డెలివర్ చేస్తూ ఉండాలి వర్క్. సో ఇట్ విల్ ఫోర్స్ యూ టు లెర్న్ థింగ్స్ ఫాస్ట్లీ, అడాప్ట్ క్విక్లీ, అండ్ బికమ్ ఏ మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వెరీ క్విక్లీ. ఓకే. ఇప్పుడు నువ్వేదో యూనివర్సిటీలో చదువుకుని ఇంటర్న్గా కంపెనీలో జాయిన్ అయ్యావు అనుకో, సేమ్ మిడ్ లెవెల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవడానికి నీకు 5 ఏళ్ళు పట్టిన ఆశ్చర్యం లేదు. ఆర్గానిక్గా ప్రమోట్ అయ్యి ఇదంతా ఏమవుతుంది, నువ్వు ఇంటర్న్ అని చెప్పి నీకు ఛాలెంజింగ్ వర్క్ ఇవ్వరు, నేను ఒక కిడ్ లాగా ప్యాంపర్ చేస్తూ ట్రీట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కళ్ళల్లో ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్ చూస్తే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, వీడు ఏం చేశాడు, కొంచెమేగా చేసింది ఇంటర్న్, ఏదో కొంచెం చేశాడు, బట్ హీఈస్ ఎ నైస్ ప్రామిసింగ్ పర్సన్, మనం ఛాన్స్ ఇద్దాం, కంటిన్యూ చేద్దాం అనుకుంటారు. అట్లా బిగ్ థింగ్స్ నీ దగ్గర నుంచి నీ కంపెనీ ఎక్స్పెక్ట్ చేసి నువ్వు వాటిని డెలివర్ చేయడానికి నీకు టైం పడుతుంది. నువ్వు బిగ్ థింగ్స్ డెలివర్ చేయకపోతే వాళ్ళేమీ నీకు ఈజీగా మంచి జాబ్ టైటిల్, బేస్ శాలరీ అన్నీ ఇవ్వరు. సో నీకు కొన్నాళ్ళు కన్సల్టెన్సీ ద్వారా వచ్చిన జాబ్ నీకు కష్టంగా ఉన్నా ఇట్ విల్ యాక్చువల్లీ బి ఎ గుడ్ థింగ్. యూ విల్ మేక్ మోర్ మనీ క్విక్లీ, you will learn more things quickly,
అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ కాంట్రాక్ట్ జాబ్స్ టైం బౌండ్గా ఉంటాయి 6 months 1 year 18 months అట్లా. సో నీ 12 months 18 months కాంట్రాక్ట్ అవ్వగానే ఇంకో కంపెనీలో జాయిన్ అవుతావు. జాయిన్ అయితే అగైన్ స్ట్రగుల్ స్టార్ట్స్, రైట్? అగైన్ యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద న్యూ కంపెనీ. Every big company that I have worked has some sort of like unique problems. ఆ కంపెనీనే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు వాల్మార్ట్, మేసీస్.com ఇట్లాంటి కంపెనీస్ ఉన్నాయనుకో, వాళ్ళు సాఫ్ట్వేర్ చేంజెస్ని ఎంత ఫాస్ట్గా hundreds and thousands ఆఫ్ సర్వర్స్ మీద పుష్ చేయగలుగుతాం, ఏ ఫీచర్ని ఎక్కువ వాడుకుంటున్నారు, సాఫ్ట్వేర్ డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, డేటా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అంతా ఎక్కువ ఉంటాయి. ఐ వర్క్డ్ ఇన్ ఫిన్టెక్. అగైన్ ఫిన్టెక్లో డిఫరెంట్ సెట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో ఈచ్ ఆర్గనైజేషన్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ డిఫరెంట్ సెట్ ఆఫ్ కన్స్ట్రెంట్స్తో సాఫ్ట్వేర్ బిల్డ్ చేసి డెలివర్ చేస్తూ ఉంటుంది. దాని మూలన ఏంటంటే నువ్వు ఒక బ్యాంకింగ్ క్లయింట్ నుంచి ఒక రీటైల్ క్లయింట్కి వెళ్ళావు అనుకో, నువ్వు వాడే టూల్స్, నీ ఆలోచన, బిల్డ్ చేసే సాఫ్ట్వేర్, సెట్ ఆఫ్ టూల్స్, ఎవ్రీథింగ్ మారిపోద్ది. సో నువ్వు అట్లా 2 ప్రాజెక్ట్స్ చేసావు అనుకో 3 yearsలో, నీకు ద అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ యూ గెట్ ఫ్రమ్ ద 2 jobs combined will be much much more than you doing a small job in the same company for a long time. సో నీకు నీ సెకండ్ జాబ్ అయిపోగానే జాబ్ సెర్చ్ మొదలు పెడితే నువ్వు వెరీ ఈజీగా జాబ్ కొడతావు థర్డ్ టైం. ఎందుకంటే నీకున్న ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్, బ్రెడ్త్ ఆఫ్ నాలెడ్జ్ దాని మూలన. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఒకటే జాబ్లో 3 years ఉంటూ ఆ 3 yearsలో కూడా వాడి పరిధిలో ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పోజర్ మాత్రమే గెయిన్ చేశాడు అనుకో, అతను మళ్ళీ నెక్స్ట్ జాబ్ ట్రై చేస్తున్నాడు అనుకో, అతను చాలా ఇబ్బంది పడాలి ఓన్గా జాబ్ తెచ్చుకోవడానికి. సో ఇట్లా సాలరీస్, ది అమౌంట్ ఆఫ్ మనీ యూ మేక్ విల్ బి హైయర్, యూ కెన్ పే ఆఫ్ యువర్ లోన్స్ ఫాస్టర్, లాట్ ఆఫ్ గుడ్ బెనిఫిట్స్ ఆర్ ఆల్సో దేర్. H1Bs, I-140s అన్నీ మన కన్సల్టింగ్ కంపెనీ ద్వారానే చేయించుకోవచ్చు. And you will be much more in demand when you have all these things. Correct. Rather than saying like, hey, I'm a new college graduate from this university, నాకు ఇవన్నీ స్పాన్సర్ చేయండి అంటే లాట్ ఆఫ్ కంపెనీస్ అసలు విల్లింగ్గా లేవు. అండ్ ఈ టైమ్, దిస్ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైమ్ when you guys will be graduating and everything, it will be much more difficult for you because Trump is pushing a lot of companies to hire US citizens and green card permanent residents first, things like that. మనకేం పెద్ద ఎంఫసిస్ అండ్ ఇంపార్టెన్స్ ఉండడంలా either H1Bs కానీ స్టూడెంట్స్ కానీ. అండ్ ఈవెన్ AI is going to impact you guys. Lot of jobs would get automated. న్యూ కాలేజ్ గ్రాడ్యుయేట్ జాబ్స్ AI మూలన కూడా అన్ని ఉండకపోవచ్చు, ఎందుకంటే AI చాలా వర్క్ చేసేస్తా ఉంటుంది. సో ఇప్పుడు కంపల్సరీ చదువుకునే యూనివర్సిటీ అయితే కంపల్సరీ మ్యాటర్ అవుతుంది మనకు జాబ్స్ రావాలంటే, అంతే కదా? డెఫినెట్లీ మ్యాటర్ అవుతుంది. బట్ నేనేమంటానంటే డోంట్ స్పెండ్ టూ మచ్ మనీ ఆన్ ట్యూషన్ ఫీజ్ ఫర్ బిగ్ యూనివర్సిటీస్ ఆల్సో. మీకు ఎయిడ్స్ ఫండింగ్ ఉండి ఇదంతా ఉంటే ఓకే, కానీ ఇండియాలో బ్యాంక్ లోన్ తీసుకుని ఇక్కడ $50,000 $70,000 కట్టి ఏదైనా, అది శాంతం ఐవీ లీగ్ అయితే ఆ లెక్క వేరు. బట్ లేదంటే ఐ వుడెంట్ రికమెండ్ దట్. మనలో సత్తా ఉంటే ఏ యూనివర్సిటీ నుంచి వచ్చినా మనం ఇక్కడ ఖచ్చితంగా సెటిల్ అయి తీరుతాం, మనం జాబ్ కొట్టి తీరుతాం. మనం చదువుకోవాలి, మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, మనలో ఉండాలి. ఏదైనా చేసి జాబ్ తెచ్చుకుని ఆ జాబ్లో ఫాస్ట్గా నేర్చుకుని సర్వైవ్ అవ్వాలి, సక్సీడ్ అవ్వాలనే తపన మనలో ఉంటే ఎవరు ఆపలేరు. ఏ యూనివర్సిటీ డస్ నాట్ మ్యాటర్. కొంతవరకు అయితే యూనివర్సిటీ మ్యాటర్స్. ఇప్పుడు మీ బడ్జెట్ రేంజ్లోనే బెస్ట్ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ వచ్చింది ఇండియా నుంచి, సో వాళ్ళ మైండ్ సెట్ ఏంటి అంటే పార్ట్ టైం చేయాలి, మనీ సంపాదించుకోవాలనేది ఉంటుంది కదా. సో వాళ్ళకి ఫస్ట్ పీస్ ఆఫ్ అడ్వైస్ మీరు ఏమి ఇస్తారు వాళ్ళకి కలిస్తే? ఒకవేళ పార్ట్ టైమ్స్ చేసుకోండి, ఇది చేసుకోండి.
నా పర్సనల్ నెట్వర్క్లో కొంతమంది స్టూడెంట్స్ నేను చూశాను. స్టూడెంట్స్ అంటేనే అసలు ఇంతమంది స్టూడెంట్స్లో గుడ్ బ్యాడ్ అందరూ ఉంటారు. పార్ట్ టైమే జీవితం అవ్వకూడదు. ఓకే. నువ్వు వచ్చింది ఎందుకు అనేది గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకుని నువ్వు మాస్టర్స్ చేయడానికి వచ్చావు. సో మాస్టర్స్ జెన్యూన్గా చెయ్యి. టెక్స్ట్ బుక్ కాలేజ్కి వెళ్ళు, టెక్స్ట్ బుక్లు చదువు, నీ అసైన్మెంట్లు నువ్వే చెయ్యి, కొనబాకు. అండ్ ఎంతో కొంత సబ్జెక్ట్ నేర్చుకో, వంట పట్టించుకో, అంతా కూడా చెయ్యి. సొంతం ఓన్లీ పార్ట్ టైం జాబ్స్ చేయడానికి కాదు కదా, మనం బ్లూ కలర్ లేబరర్స్ అవ్వడానికి కాదు కదా మనం వచ్చేది. సో యూ షుడ్ బ్యాలెన్స్ ఇట్ అంటాను. అండ్ ఆల్సో మనం యూనివర్సిటీకి వస్తే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు హ్యావ్ పీపుల్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ యాజ్ అవర్ ఫ్రెండ్స్. You guys need to socialize, hang out with people from different countries, understand their background, వాళ్ళు ఎలా థింక్ చేస్తారు, వాళ్ళ కల్చర్స్ ఏంటి, అవన్నీ కూడా తెలుసుకోవాలి. ఓన్లీ పార్ట్ టైం ఫోకస్డ్గా అట్లానే ఉంటే ఇంకా అండ్ నీ ఫ్రెండ్స్ అందరూ ఆంధ్ర ఫ్రెండ్స్ లేదంటే ఇండియన్ ఫ్రెండ్స్తోనే అయితే దెన్ నువ్వు యుఎస్ వచ్చి ఇక్కడ యూజ్ ఏంటి, అంతేమి యూజ్ లేదు. యూ షుడ్ బి నెట్వర్కింగ్, learning and exposing yourself, expanding your mind. ఓకే, మనం చాలా ప్రొటెక్టివ్ షెల్లో పెరుగుతాం. ఇండియాలో అందరూ అంతే కదా, అందరు పేరెంట్స్ అంతే. మనకి ఏం ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఫోన్ చేసేది మమ్మీకో డాడీకో. ఫోన్ చేసి ఇదేంటి అంటే వాళ్ళు ఇట్లా చేయని చెప్తారు, లేదంటే పలానా వాళ్ళకి ఫోన్ చేయంటారు. మన ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసుకోము, మన నెట్వర్క్ దాటి మనం వెళ్ళాం. సో ఐ విల్ సే do part-times and whatever to support yourself, but don't make it your mission to send money to India or whatever, do enough and then prioritize education, exposure, learning, adi. సో ఇప్పుడు మీ కన్సల్టెన్సీ కదా, సో దాంట్లో జాయిన్ అయ్యే వాళ్ళకి కొంతమందికి 0 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొంతమందికి 5 years ఉంటుంది, కొంతమందికి 10 years ఉంటుంది. సో వీళ్ళందరికీ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది హెల్ప్ చేయడానికి. లైక్ ఎలా చేస్తారు మీరు వీళ్ళకి? అంటే మేము హెవీగా ఇప్పుడు స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తుంది ఏమీ లేదు. సో మాకేంటంటే వి బిడ్ అండ్ విన్ ప్రాజెక్ట్స్. సో సర్టన్ ప్రాజెక్ట్స్కి బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ సర్టన్ నెంబర్ ఆఫ్ పీపుల్ షుడ్ బి ఇన్ యూఎస్, సర్టన్ నెంబర్ ఇన్ ఇండియా, థింగ్స్ లైక్ దట్. సో మా ఓన్ ప్రాజెక్ట్స్కి డిపెండింగ్ ఆన్ ద జాబ్ స్కిల్, ఎక్స్పీరియన్స్ అండ్ టైటిల్ నెసెసరీ బేస్డ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద ప్రాజెక్ట్ హైర్ చేసుకుంటూ ఉంటాం. అండ్ దెన్ వీ ఆల్సో హ్యావ్ డిఫరెంట్ వెండర్షిప్స్. Okay. So we also sub-vendor with other companies. So either Randstad, itla $1 billion, multi-billion dollar staffing companies ki. So we get requirements from them. Our requirements ki we try to match talent, source and recruit and match talent. Atla some ఇప్పుడు మనకి mid level fresher type job opportunities వస్తే we push that. We try to map people to those. Senior, very senior roles కూడా వస్తూ ఉంటాయి. అండ్ ఫర్ దెమ్ వీ ట్రై టు ఫైండ్ సూటబుల్ పీపుల్ ఫ్రమ్ ద జాబ్ మార్కెట్స్. అంతే అనమాట వెరీ మచ్. సో ఇంకా 5 yearsలో అసలు యుఎస్ జాబ్ మార్కెట్ ఎలా ఉండబోతుంది? లైక్ అందరూ చాలా చూసుకున్నట్టయితే ఏఐ అంటున్నారు కదా, సో దానిపైన మీ వ్యూ ఏంటి? ఐ థింక్ ఎవ్రీవన్ విల్ బి ఫైన్. లాట్ మోర్ న్యూ ఆపర్చునిటీస్ విల్ బి క్రియేటెడ్. సో కొన్ని జాబ్ టైటిల్స్ అయితే ఎలిమినేట్ అవుతాయి, కొత్త జాబ్ ఆపర్చునిటీస్, కొత్త జాబ్ టైటిల్స్ వస్తాయి అనుకుంటున్నాను. ఓవరాల్ ఐ ఫీల్ లైక్ న్యూ కాలేజ్ గ్రాడ్యుయేట్స్ పాసింగ్ అవుట్ నౌ, if they take on a programming career, Java, .NET, some kind of programming, React, Angular, programming career తీసుకుంటే and they learn all the modern tools like vibe coding, కర్సర్, విండ్సర్ఫ్ ఇట్లాంటి టూల్స్ యూజ్ చేసి ఏఐ అసిస్టెడ్గా కోడింగ్ చేయటం ఫాస్ట్గా అండ్ బీయింగ్ ఏబుల్ టు డెలివర్ లాట్ ఆఫ్ ఫీచర్స్ అండ్ లాట్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇన్ ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఫర్ కంపెనీస్. అటువంటి పీపుల్ హై డిమాండ్లో ఉంటారు నెక్స్ట్ 2 to 3 yearsలో. సో అదొక ఏరియా చాలా బాగుంటుంది. అదర్ ఏరియా విల్ బి పైథాన్, డేటా ఇంజనీరింగ్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్. ఈ ఏరియాస్ కూడా వెరీ వెరీ ఫౌండేషనల్ ఫార్ ఏఐ. ఏఐ ఈజ్ స్టిల్ గోయింగ్ త్రూ లైక్ ఏ హైప్ సైకిల్. ఇప్పుడు మనం న్యూస్లో వింటూ ఉంటాం ఏఐ హ్యుమానిటీని కిల్ చేసేస్తుంది అది ఇది అని.
ఇట్ ఈస్ ఫార్ ఫ్రమ్ ట్రూ. అంత సీన్ లేదు ఓకే. యాక్చువల్లీ. అంత ఏఐ ఇంకా ఎవరు ఏమి డెవలప్ చేయలే. ఓకే. AI is becoming popular, widely used, more and more smart and powerful. ఓకే. బట్ అన్ని క్యాపబిలిటీస్ అంత ఇది ఉన్న ఏఐ ఇంకా ఏం డెవలప్ కాలా. అది అలాంటి ఏఐ డెవలప్ చేయాలన్నా కూడా ఎంతో మంది వర్క్ చేయాలి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. సో ఉత్తినే రాదు కదా ఏఐ. సో డెఫినెట్లీ లాట్ ఆఫ్ న్యూ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి అండ్ బాగుంటుంది అనుకుంటున్నాను. ఓకే. లాట్ ఆఫ్ టైమ్స్ నీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పచ్చు అంటే, ఫస్ట్లో యాక్చువల్లీ మీ జనరేషన్ మీరు చూసుకొని ఉండరు. నేను టీనేజ్లో ఉన్నప్పుడు ఇంటర్నెట్ అంటే అదొక డైలప్ కనెక్షన్ అనమాట. ఫోన్ జాక్ని కంప్యూటర్ గుచ్చి మోడెంతో ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి అంతా చేయాలి. అప్పట్లో మనకి సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్, ఇవే మెయిన్. అండ్ ఆన్లైన్లో ఉండే సింపుల్ వెబ్సైట్స్, రెడిఫ్, యాహూ, ఎంఎస్ఎన్ ఇట్లా. బట్ నువ్వు అట్లాంటి వరల్డ్లో నీకు అసలు అప్పట్లో వేరే సెట్ ఆఫ్ జాబ్స్ ఉండేవి. లాట్ ఆఫ్ జాబ్స్ ఆర్ లైక్ ఫిజికల్ యాక్చువల్ వరల్డ్లో వర్క్ చేసే జాబ్స్ ఉండేవి. ఓకే. ఇప్పుడు చూడు, సో నౌ ఎవ్రీథింగ్ ఇంటర్నెట్ కనెక్టెడ్, స్మార్ట్ డివైసెస్, ఎవ్రీథింగ్ వచ్చింది. రావడంతో అసలు అప్పట్లో లేని డెవాప్స్ ఇంజనీర్ జాబు, జావా ప్రోగ్రామర్ జాబు అన్నీ ఇప్పుడు వచ్చినాయి. సో సొసైటీ ఒక సెట్ ఆఫ్ జాబ్స్ నుంచి ఇంకొక సెట్ ఆఫ్ జాబ్స్కి మారింది. ఓకే. ఇప్పుడు లిఫ్ట్ ఆపరేటర్లు, టెలిఫోన్ ఆపరేటర్లు, ఆ జాబ్లు ఇప్పుడు లేవు. బట్ ఇప్పుడు కొత్త జాబ్స్ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడు నువ్వు ఇది చూడు, లైక్ ప్రాంప్ట్ ఇంజనీర్ అని ఏఐలో ఒక జాబ్ టైటిల్తో రకరకాల పీపుల్ జాబ్స్ చేస్తున్నారు యాజ్ ఆఫ్ రైట్ నౌ. సో ప్రాంప్ట్ ఇంజనీర్ అనేది ఈవెన్ 3-5 yearsలో లేదు, బ్యాక్ కూడా లేదు కదా. LLMs వచ్చాక ప్రాంప్ట్ ఇంజనీర్ అనే జాబ్ వచ్చింది. సో అట్లా న్యూ జాబ్స్ విల్ బీ క్రియేటెడ్. కొత్త క్యాపబిలిటీస్ని తీసుకొస్తుంది. ఆ కొత్త క్యాపబిలిటీస్ని యూజ్ చేసుకోవడానికి హ్యూమన్స్ న్యూ మెథడ్స్లో ట్రై చేస్తారు. సో ఇట్ విల్ బీ ఎ పీరియడ్ ఆఫ్ న్యూ అండ్ ఆసమ్ చేంజెస్, ఐ వుడ్ సే. సో యా, దట్స్ మై 2 cents on it. Yeah. నైస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇండియాలో ఎందుకు లేవు? ఐ మీన్ ఉన్నవి, లైక్ చూసుకుంటే మనకి జోహో, ఫింగర్స్ పైన చెప్పేయచ్చు మనం. బట్ యూఎస్లో చాలా ఎక్కువ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉంటాయి, ఇంత డెవలప్ అయినాయి. మనకి సిలికాన్ వ్యాలీ రివల్యూషన్ నుంచి చూసుకుంటే ఇప్పటివరకు కూడా మనకు అంత డెవలప్మెంట్ ఏం లేదు ప్రోడక్ట్ బేస్డ్. దేని వల్ల అయి ఉండొచ్చు? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఇప్పుడు బాగుంది. యాక్చువల్లీ ఇండియా చాలా బాగా గ్రో అవుతుంది. ఎన్నో సర్వీస్ ఇండస్ట్రీలోనూ యాప్స్ ఇవన్నీ చాలా వచ్చినాయి ఇండియాలో కూడా రైట్ నౌ. దట్స్ వెంచర్ క్యాపిటల్, గవర్నమెంట్ బ్యాకింగ్ ఆంటర్ప్రెన్యూర్స్ అండ్ ప్రొవైడింగ్ రిసోర్సెస్. సో మచ్ ఫోకస్ ఆన్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. సో ఇట్లా ఇట్స్ యాక్చువల్లీ గుడ్ టైమ్ ఇన్ ఇండియా నౌ. మూవింగ్ ఫార్వర్డ్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ విల్ సీ లాట్ మోర్ స్టార్ట్అప్ కంపెనీస్, products and everything. Most recently మన ఆపరేషన్ సింధూర్, పాకిస్తాన్తో వార్ గురించి విన్నాం. అండ్ నాకు ఈ వార్ జరిగిందాకా నాకు పెద్ద తెలియదు మన ఇండియాలో అంత పెద్ద డిఫెన్స్ ఇండస్ట్రీ ఉందని. ఇండియా స్వయంగా ఇన్ని వెపన్స్, ఇంత టెక్నాలజీ ఓన్గా డెవలప్ చేసుకోవడానికి కష్టపడుతుంది, ఓన్గా డెవలప్ చేసేసింది ఇంత అని చెప్పి. సో ఐ థింక్ ఇండియా ఇస్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ డైరెక్షన్. బట్ ఇంతకుముందు లేదు అంటే ఐ వుడ్ సే ఇట్ ఈస్ జస్ట్ ఫేజెస్ ఆఫ్ గ్రోత్. మన పేరెంట్స్ టైంలో ఉన్న ఎకనామిక్ వెల్త్, స్పెండింగ్ కెపాసిటీ ఆఫ్ అవర్ పేరెంట్స్ కంపేర్ టు అస్. చూడు, ఈవెన్ మన కిడ్స్కి. సో there is so much economic wealth and prosperity that got created in all these years. That also makes a lot of difference అన్నమాట. సో మనము 1960s ఆ టైంలో చూస్తే హ్యూజ్లీ ఈవెన్ ఫుడ్ని కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. మన పాపులేషన్ అప్పట్లో తక్కువే ఉన్నా మన అగ్రికల్చర్ అంత స్ట్రాంగ్గా లేదు. వీఆర్ డిపెండెంట్ ఆన్ ఇంపోర్టెడ్ ఫుడ్ ఫ్రమ్ ద వరల్డ్.
మా బిలో పావర్టీ లైన్లో ఎంతోమంది ఉండేవాళ్ళు. సో మనకి ఐటీ ఎకనామిక్ లిబరలైజేషన్ పివి నరసింహారావు టైము, రాజీవ్ గాంధీ టైము, ఆ టైంలో ఎకనామిక్ లిబరలైజేషన్ వచ్చి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చి ఇవన్నీ వచ్చి కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యి ఆ జాబ్స్కి మంచి శాలరీస్ పే చేస్తున్న కంపెనీస్ రావడంతో ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగింది. ఓవరాల్గా టెక్నాలజీ అండ్ ఎవ్రీథింగ్ వచ్చింది. అండ్ మన పేరెంట్స్ ప్రతి మచ్ మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ నుంచి అబవ్ మిడిల్ క్లాస్ ఫేజ్లోకి వాళ్ళు రిటైర్ అయ్యే టైంకి వచ్చేసారు. సో సర్వీస్ ఇండస్ట్రీ ఫస్ట్ గ్రో అయింది. ఇప్పుడు కూడా చూడు అన్ని ఈవెన్ యుఎస్లో కూడా ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఎన్నో మెజారిటీ ఆఫ్ ఫార్చ్యూన్ 500 కంపెనీస్ హ్యావ్ ఇండియన్ సిఇఓస్. Indians, Chinese, Japanese are the most amount of software engineers other than white American people here. So ఇప్పుడంతా కూడా మనం చక్రం తిప్పుతుంది మనమే, immigrants and Asians essentially. సో కాకపోతే మనం చేస్తుంది ఏంటి అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద లో వాల్యూ స్టఫ్ ఇన్ ద చైన్. ఇప్పుడు టీసీఎస్ ఏదో ఒక అమెరికన్ స్టార్టప్ ఉంటుంది. ఆ స్టార్టప్ కంపెనీ వెంచర్ క్యాపిటలిస్ట్ దగ్గర నుంచి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ రైజ్ చేస్తుంది. టీసీఎస్కి ఒక కాంట్రాక్ట్ ఇస్తుంది. టీసీఎస్ వాళ్ళు కుక్కలాగా పనిచేసి ఆ సాఫ్ట్వేర్ అంతా ప్రోడక్ట్ అంతా వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్ ఆర్కిటెక్చర్కి డెవలప్ చేసి ఇస్తారు. ఆ మనీ ఆ అప్సైడ్ అంతా స్టార్టప్ కంపెనీకి వెళ్ళిపోతుంది, లేదంటే ఈ ఫార్చ్యూన్ 500 కంపెనీకి వెళ్ళిపోతుంది. సో మనం వీఆర్ లైక్ డిజిటల్ కూలీస్. వీఆర్ వైట్ కాలర్ కూలీస్ who sell our time for dollars per hour, whereas someone else is taking away all the value, all the upside of whatever we are creating. So ఇది మనం స్టాప్ చేసి అట్లీస్ట్ ఇండియాలో అయినా సరే ఇండియాలో ఇండియన్ ప్రోడక్ట్స్ వాడాలి, ఇండియన్ సాఫ్ట్వేర్ వాడాలి, ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ జరగాలి. అలా జరిగితే అప్పుడు ఐ ఫీల్ లైక్ we will go close to USA. Yeah, that is my take, from a poor nation, developing nation, to a developed nation. You will go by empowering your people, education, investing in infrastructure and everything, and also us focusing on end product. మనమే తయారు చేయాలి. మనమే గూగుల్ మ్యాప్స్ లాంటి ప్రోడక్ట్ మనకే ఉండాలి, గూగుల్ సెర్చ్ లాంటిది మనకే ఉండాలి, మనకే ఒక ఫేస్బుక్ ఉండాలి, మనకే ఒక ఇన్స్టాగ్రామ్ ఉండాలి. ఈ అమెరికన్ కంపెనీస్ కాదు, మన ఎకానమీలో వాల్యూ మనమే క్యాప్చర్ చేసుకోగలగాలి. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇలా టెక్నాలజీ ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ని మనం గ్లోబ్గా అమ్మాలి. ఓకే, ఆ డబ్బులన్నీ ఇండియాకి రావాలి. అట్లాంటి సిచ్యువేషన్ కూడా వస్తుందనే అనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ వెరీ ఆప్టిమిస్టిక్. బట్ దట్ ఈస్ హౌ ఆల్ దీస్ కంపెనీస్ బికేమ్ సూపర్ వెల్తీ. యుఎస్ బికేమ్ వెల్తీ బికాస్ ఇట్ బికేమ్ ద వరల్డ్ రిజర్వ్ కరెన్సీ. అండ్ వీళ్ళు క్రియేట్ చేసిన ప్రోడక్ట్స్ సర్వీసెస్ని వరల్డ్ వైడ్ ఎక్స్పోర్ట్ చేస్తారు. ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ తీసుకో, వరల్డ్ వైడ్ ఉంటాయి, వాళ్ళకి వరల్డ్ వైడ్ రెవెన్యూస్ వస్తాయి. దే మేక్ ఆల్ ద మనీ అండ్ దెన్ they pull it into US. They invest into US. So yeah, that's what should happen. Super. Actually నేను లాస్ట్ టైం మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు మీ ల్యాంబోర్గినీ కార్ పైన సైడ్ మిర్రర్స్ కి నేను ఇండియన్ ఫ్లాగ్స్ చూసిన, 2 sides. సో అసలు దానికి ఏమైనా పర్పస్ ఉందా, లేకపోతే నార్మల్ క్యాజువల్ మీకు నార్మల్గా వేయించారు దాన్ని? అంటే యాక్చువల్లీ పేట్రియాటిక్గా చేశాను. అండ్ ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్లీ కొంచెం ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఏ little bit negative story if you really want to go into the details. Yeah, actually నేను నీకు ఫొటోస్ పంపిస్తా. ఓకే, Lamborghini is my favorite dream car from my childhood. So నువ్వు నా చైల్డ్హుడ్ రూమ్ ఇన్ గుంటూరు వేర్ ఐ గ్రూ అప్, నువ్వు మా ఇంటికి వచ్చి చూస్తే అక్కడ సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ అండ్ ల్యాంబోర్గినీ ఈ త్రీ ఫొటోస్ అక్కడ నేను 2nd క్లాస్ నుంచి 9th క్లాస్ దాకా అదే రూమ్లో ఉన్న 3 ఫొటోస్ ఉంటాయి.
సో నేను అంత క్రేజీ అనమాట ల్యాంబోర్గిని కార్ అంటే. బట్ యా, సో బేసికలీ అక్కడ బ్యాక్ స్టోరీ ఏంటంటే, సో నేను యూనివర్సిటీలో ఉన్నప్పుడు నాకు కనీసం కారు కూడా ఉండేది కాదు. సో ఈ మంత్లీ బస్ పాస్ ఒకటి కొనుక్కుని నా దగ్గర ఓ సైకిల్ ఉండేది. సో సైకిల్ని బస్సు మీద పెట్టి బస్ పాస్తో కాలేజీ కాదు, నేను ఎక్కడికి వెళ్ళాలన్నా సైకిల్ ఎక్కించి బస్ మీద సైకిల్ ఎక్కించి బస్సులో ట్రావెల్ చేసి అక్కడ నా స్టాప్ వచ్చినప్పుడు దిగి నా స్టాప్ నుంచి నేను వెళ్ళాలనుకున్న డెస్టినేషన్ సైకిల్ మీద తొక్కుంటూ వెళ్ళి ఏ కరెంట్ పోల్కో చెట్టుకో సైకిల్ని కట్టేసి నా వర్క్ చేసుకుని మళ్ళీ నేను వచ్చేవాడిని. స్టూడెంట్గా ఉన్నప్పుడు దట్ ఈస్ లైక్ మై ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం, బికాజ్ మనకి అంత డబ్బులు ఉండవు కదా. సో అదే చేస్తూ ఉండేవాళ్ళం. ఒకసారి నేను ఇట్లానే ఏదో సైకిల్ తొక్కుంటా వెళ్తుంటే ఒక స్ట్రీట్లో ఒక ఎల్లో ల్యాంబోర్గిని కూంటాష్ పెట్టి అక్కడ పార్క్ చేసింది. పార్క్ చేస్తుంటే ఇంకా మనకి ఎక్సైట్మెంట్ ఆగక వెళ్ళి సైకిల్ అక్కడ పక్కన పెట్టి ఆ ల్యాంబోర్గిని ఫొటోస్ అన్నీ తీసుకుని ఇది చేస్తుంటే ఆయన ద గై హూ ఓన్స్ ద కార్ కేమ్ అవుట్. ఎవరు నువ్వు, ఏంటి, ఏం చేస్తున్నావు ఇక్కడ, అది ఇది అంటే, ఓ ల్యాంబోర్గిని నా ఫేవరెట్ కారు, నేను ఇక్కడే పక్కనే ఆ లొకేషన్ నాకు 1 మైల్ అనమాట మా యూనివర్సిటీ నుంచి 1 మైల్. సో ఇక్కడే నేను శాంటా క్లారా యూనివర్సిటీలో చదువుకుంటాను, ల్యాంబోర్గిని నా డ్రీమ్ కారు, వావ్ అసలు నువ్వు అసలు ఏం చేస్తావు, వాటితో కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాను పులిహార కలిపి. చెప్తా ఉన్నాను అనమాట, వాడేదో ఎక్కడో ఫినాన్షియల్ ఇండస్ట్రీలో వర్క్ చేసి న్యూయార్క్లో అక్కడ వర్క్ చేసి లార్జ్ సమ్ ఆఫ్ మనీతో రిటైర్ అయ్యాక వాడి వన్ ఆఫ్ ద రిగ్రెట్స్ లేకుండా ఉండడానికి ఆడు కొనుక్కున్న వన్ ఆఫ్ ద ఐటమ్ ఈ కార్ అంట. అదంతా చెప్పుకుంటా వచ్చాడు, ఫొటోస్ తీసుకొని వచ్చాడు, అంతా బాగానే ఉంది. నేను వెళ్తా అసలు నేను కూడా నీ అంత సక్సెస్ఫుల్ గా అవ్వాలనుకుంటున్నాను, నీలాగా ల్యాంబో కొనుక్కోవాలి నేను కూడా, 1 ఫైన్ డే నాకు టైం వస్తే నేను కొనుక్కుంటాను, అది ఇదేనా అన్న. అంటే బేసికలీ వాడేమన్నా అంటే, నీకంత సీన్ లేదు, మీ ఇండియన్స్ మీరు ఈ రేంజ్కి మీరు రాలేరు, నాకు తెలిసి నువ్వు నీ ఓన్ ల్యాంబో కొనుక్కుని తిరిగే స్టేజ్ అయితే నీకు రాదని నేను అనుకుంటున్నాను, డోంట్ గెట్ మీ రాంగ్, మీ ఇండియన్స్కి అంత సీన్ లేదు, అది ఇది అన్నట్టుగా మాట్లాడాడు అనమాట. మాట్లాడితే ఇంకా మనం వాటితో గొడవ వేసుకోం కదా, పోనీ పిచ్చాడు అని అనుకుని ఇంకా అతనితో గొడవ వేసుకోకుండా ఇంక నేను వచ్చేసాను అనమాట. బట్ నాకు నా మైండ్లో అయితే ఉంది, అసలు వీడు మనని ఎందుకు తక్కువ అంచనా వేస్తున్నాడు, ఓకే వాడు మంచోడే, వాడు సక్సెస్ఫుల్ అయ్యి వాడిని వాడు బ్యాక్ చేసుకుంటాం, అదంతా బాగానే ఉంటుంది. బట్ అవతలని తక్కువగా ఎందుకు చూస్తున్నాడు, నాకు అది అనిపించింది అనమాట. అనిపించి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ కెప్ ద ఇండియన్ ఫ్లాగ్ ఆన్ ద ల్యాంబో మిర్రర్స్. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఏ గ్రాసరీ షాప్లోనో ఎక్కడో వెళ్ళావు, రోడ్డు మీద పార్క్ చేసుకుని వెళ్ళావు మీటింగ్కి, వెళ్తే పీపుల్ హూ లుక్ ఎట్ ఇట్ విల్ నో, ఓ అండ్ ఇండియన్ డ్రైవ్స్ దిస్ ల్యాంబో అనేది తెలియాలి. తెలిస్తే అప్పుడు వాళ్ళకి అర్థం అవుద్ది, మనం వాళ్ళకి తక్కువేం కాదు, మనకి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళు ఇవ్వాలి అనేది వాళ్ళకి గుర్తుంటుంది. సో అంత ఇదేం కాదులే కానీ, బట్ జనరల్లీ స్పీకింగ్ ఆ ఫ్లాగ్ వేయించింది అందుకు. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ పేట్రియాటిక్ గాయ్, నాకు కూడా ఇండియా గ్రో అవ్వాలి, ఇండియాలో మంచి పొజిషన్ ఉండాలి అనేది ఉంటుంది కదా ఎవరికైనా సరే, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి మనకి. సో ఈ 2 రీజన్స్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇండియాలో ఐఐటీస్, ఐఐఎంస్ చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి కదా, బట్ స్టిల్ ఐఐటీస్ లో చదివిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మాస్టర్స్ చేస్తున్నారు, అంటే దేనికోసం అసలు అది? నో, అది ఇక్కడ మాస్టర్స్ రావటం మంచి ఐడియానే. ఓకే, ఈ కంట్రీలో నువ్వు మాస్టర్స్ అయిపోయాక వర్క్ చూసుకునే ఆపర్చునిటీస్ ఉన్నాయి, సెటిల్ అయ్యే పాత్ ఉంది, అండ్ నీకు మంచి జీతాలు వస్తాయి, అండ్ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఇక్కడే ఉంది కదా. నువ్వు ఇండియాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా చేస్తే వెరీ ఓల్డ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేస్తావు, మెషిన్ లెర్నింగ్, ఏఐ మీద ఏం వర్క్ చేసే ఛాన్సెస్ రావు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. సో దట్ ఈస్ వన్ థింగ్. అండ్ ఆల్సో నీకు యుఎస్లో యూనివర్సిటీలో చేస్తే
పర్టికులర్లీ నువ్వు ఇప్పుడు కొన్ని యూనివర్సిటీస్ అయితే శాంతం మన ఆంధ్రాలోనే ఉంటుంది. 100 స్టూడెంట్స్ ఉంటే 80 స్టూడెంట్స్ తెలుగు వాళ్ళే ఉంటారు. ఆ యూనివర్సిటీస్ మనం ఏం చేయలేం కానీ జనరల్లీ నువ్వు యూఎస్ వస్తే నువ్వు యూ విల్ బీ ఏబుల్ టు mingle and socialize with a lot of people from different cultures and countries. మా యూనివర్సిటీ అయితే బాగుండేది. చైనీస్, జపనీస్, టర్కిష్, అమెరికన్ పీపుల్ వీళ్ళందరితో మేము లైబ్రరీలో కూర్చుని హోంవర్క్స్ చేసేవాళ్ళం, గ్రూప్ స్టడీస్ చేసేవాళ్ళం. ఇట్లా లాడ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇదంతా ఉండేది. ఎక్స్పోజర్ వస్తుంది నీకు బాగా. అండ్ డిఫరెంట్ ప్రొఫెసర్స్. అండ్ చాలా టైమ్స్ మా యూనివర్సిటీలో నా క్లాస్మేట్స్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ ఉండేవాళ్ళు. అతను బ్యాచిలర్స్ చేసి హార్డ్వేర్లో జాబ్ చేస్తూ మాస్టర్స్ చదవడానికి వచ్చేవాడు ఈవినింగ్ టైంలో క్లాసెస్కి. సో ఆ ఇండస్ట్రీలో పీపుల్తో మాట్లాడితే హార్డ్వేర్ ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ జాబ్స్ ఎట్లా ఉంటాయి, అవన్నీ మనము ఫ్రెషర్స్గా నేను ఎప్పుడు వర్క్ చేయకుండానే వచ్చేసాను యుఎస్కి. So definitely there are a lot of benefits, in coming to USA. And IITs, IIMs అంటున్నావు కదా, వాళ్ళందరూ చాలా మంది PhDలు చేస్తారు. సో యూఎస్కి వచ్చిన తర్వాత మీరు ఫేస్ చేసిన డిఫికల్టీ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? ఐ మీన్ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అబ్బా ఇది జరిగింది రాబాయ్ నా లైఫ్లో అనిపించింది ఏమైనా ఉందా? చాలా ఉన్నాయి రాజు, ఒకటి కాదు. ఈవెన్ నా కష్టాల లిస్ట్ ఓపెన్ చేస్తే ఇంకొక ఎపిసోడ్ అయిపోద్ది ఇప్పుడైనా సరే. అండ్ వన్ కామన్ థింగ్ పర్టికులర్లీ ఆన్ ద టాపిక్ ఆఫ్ డిఫికల్టీస్ ఏంటంటే, కొన్నిసార్లు నేను ఎంత ఫిలాసఫిక్గా ఆలోచించాల్సి వస్తుంది అంటే, లైఫ్ అంటేనే ఒక కష్టం నుంచి ఇంకో కష్టానికి వెళ్ళటమా అనే ఫీలింగ్ వస్తుంది నాకు. వన్ కాన్స్టెంట్ థింగ్ ఈజ్ డిఫికల్టీస్. చాలా డిఫికల్టీస్ ఫేస్ చేశాము. స్టూడెంట్గా నేను అప్పుడే మాస్టర్స్ అయిపోయి జాబ్ రాక చాలా డిఫికల్ట్ అండ్ స్ట్రెస్ ఫేస్ చేశాను. అండ్ నా మాస్టర్స్ అయిపోయిన టైంలో దీని పేరేంటి, ఇట్లా నేను చానాళ్ళు నా ఇంటర్న్షిప్ అయిపోయింది, ఫుల్ టైం జాబ్ రావట్లేదు, ఖాళీగా ఉన్నా ఓపీటీ టైంలో ఉంటే. అండ్ ఆ టైంలో ఒక వేవ్ ఆఫ్ స్టూడెంట్ సూసైడ్స్ జరిగినాయి. చాలామంది స్టూడెంట్స్ ఫ్లైట్ టికెట్ వేసుకుని ఇండియా వచ్చి ఇండియా రాగానే ఇంటికి వెళ్ళకుండా చనిపోవడం, అట్లా ఏవేవో చాలా న్యూస్లో చాలా వచ్చినాయి అనమాట. సో మా పేరెంట్స్కి, మా గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ ఆ భయం పట్టుకుని చైతు ఏం చేస్తాడో, చైతు ఏం ఫీల్ అవుతాడో, అది ఇది అని చెప్పి మా పేరెంట్స్ ఇంకా సాఫ్ట్గా మాట్లాడటం, ఎంకరేజింగ్గా మాట్లాడటం. కొన్నిసార్లు మా పేరెంట్స్ ఏం చెప్పేవాళ్ళు అంటే, దీని పేరేంటి, నువ్వు ఇక్కడ యుఎస్ నుంచి ఇక్కడికి వస్తే కావాలంటే ఐఏఎస్, ఐపీఎస్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, ఇండియాలో కూడా నువ్వు బాగుండొచ్చు, ఇండియాలో కూడా జాబ్స్లోకి మంచి శాలరీస్ వస్తున్నాయి, ఇట్లా రకరకాల థింగ్స్ చెప్తా ఉండేవాళ్ళు. ఆ జాబ్ స్ట్రగుల్ ఫేజ్ యాక్చువల్లీ నేను మర్చిపోలేను. అండ్ దెన్ ఆఫ్టర్ దట్ ఆల్సో సో మెనీ డిఫికల్టీస్, స్ట్రెస్ ఫేస్ చేశాను. మనము లైఫ్లో ఏదైనా బిగ్ థింగ్ అచీవ్ చేద్దాం అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు బీ రెడీ. మనకి మోర్ ద ప్రాబ్లమ్ సాల్వింగ్ మెంటాలిటీ ఉండాలి. మనకి ఏదైనా డిఫికల్టీ రాగానే ఇది నేను ఎప్పుడు ఇంతకుముందు ఫేస్ చేయలా, సడన్గా నేను ఇది ఫేస్ చేయాల్సి వస్తుంది, నాకు ఇది ఎందుకు వచ్చింది కష్టం, అట్లా ఆలోచిస్తే అవ్వదు. దిస్ ఈజ్ లైక్ ఎ ప్రాబ్లమ్, దిస్ ఈజ్ లైక్ ఎ పజిల్, హౌ డు ఐ సాల్వ్ దిస్, ఆలోచించి అది సాల్వ్ చేయాలి. అట్లా ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ ఇమ్మిగ్రేషన్ హర్డిల్స్. H1Bలు ట్రాన్స్ఫర్ చేసుకుందామని చూస్తే ట్రాన్స్ఫర్ అవ్వక, I-140 లేట్ అయ్యి, రకరకాల థింగ్స్ నేను ఫేస్ చేశాను. ఇంక ఇట్లాంటి హికప్స్ ఎవరికైనా ఉంటాయి. అందరము ఈ టైపు ఫేస్ చేసి దాంట్లోంచి బయటకు వస్తూ ఉంటాం అనమాట. So there won't be a single person who wouldn't face immigration hurdle in this country. And one more philosophic thing I would say is, ప్రతి ఒక్కడి డిఫికల్టీస్ డిఫరెంట్. ఇప్పుడు యాజ్ ఎ పర్సన్
నిన్ను నీ డిఫికల్టీస్ అడిగితే ఒక సెట్ ఆఫ్ డిఫికల్టీస్ చెప్తావు, Yeah. అండ్ నన్ను అడిగితే నేను ఒకటి చెప్తాను. Correct. అండ్ లైఫ్లో అందరం వి గో త్రూ ఫేజెస్ వెన్ థింగ్స్ కమ్ టు యూ వెరీ ఈజీలీ, అండ్ దెర్ విల్ బి ఫేజెస్ వేర్ despite you deserving that thing, despite you doing everything you can, whatever you want won't happen. Okay. సో ఆ ఫేజెస్ కొన్ని ఇయర్స్ బాగుంటాయి, కొన్ని ఇయర్స్ బాగోవు, అది కూడా నడుస్తూ ఉంటుంది. అసలు ఈ స్టార్ట్అప్ స్టార్ట్ చేస్తారు కదా, ఫండింగ్ ఎలా ఉంటుంది, అండ్ ఇండియాలో కంపెనీ పెడితే స్టార్టింగ్లో ఫండింగ్ ఎలా ఉంటుంది, లైక్ గవర్నమెంట్ సైడ్ నుంచి అయినా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ అయినా ఎలా వస్తుంది అది? ఫస్ట్ ఇక్కడ చెప్తాను. బేసికల్లీ మనము బెస్ట్ థింగ్ ఇక్కడ యుఎస్లో అయితే ఒక ప్రోడక్ట్ ఐడియా ఆర్ సర్వీస్ ఐడియా మనకుంటే దాన్ని మనమే బూట్ స్టాప్ చేసుకోగలగాలి. మన ఓన్ మనీతో ఎయిదర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రౌండ్ రైజ్ చేయటం కానీ, ఎవరన్నా ఏంజల్ ఇన్వెస్టర్స్ని పట్టుకుని ఇచ్చేయటం కానీ. లాట్ ఆఫ్ టైమ్స్ వీళ్ళెవరు కూడా ఇంట్రెస్ట్ చూపించరు, అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ నువ్వు వెరీ ఎర్లీ స్టేజ్లో ప్రీసీడ్ ఏంజల్ రౌండ్స్ని రైజ్ చేస్తే యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ ఈక్విటీ. ఈ ఐడియా వర్కౌట్ అయ్యి ఈ కంపెనీ నిజంగా కిక్ ఆఫ్ అయితే యూ విల్ లూజ్ లాట్ ఆఫ్ ఈక్విటీ విచ్ ఈస్ మచ్ మోర్ వాల్యుబుల్ అనమాట. ఫర్ స్మాల్ సమ్ ఆఫ్ మనీ నువ్వు 20% 40% ఆఫ్ యువర్ కంపెనీ ఇచ్చేయాల్సి ఉంటుంది. సో బెస్ట్ థింగ్ ఏంటంటే నీ ఓన్ మనీ ఆర్ లిమిటెడ్ రిసోర్సెస్తో లేదంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ హెల్ప్తో స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ రైజ్ చేసి నీ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని బూట్ స్టాప్ చేసేసి వన్స్ యూ హ్యావ్ ఏ మినిమం వయబుల్ ప్రోడక్ట్ ఆర్ 5 to 10 పేయింగ్ కస్టమర్స్, ఆ పాయింట్ ఆఫ్ టైంలో యూ నీడ్ టు గో ఆఫ్టర్ వీసీస్. సో మనకి ఏంజల్ బుక్, పిచ్ బుక్, ఇట్లా డిఫరెంట్ ఏంజల్ లిస్ట్ అని, ఇట్లా పిచ్ బుక్ అని, స్ట్రిక్ట్లీ వీసీ, క్రంచ్ బేస్, ఇట్లా స్పెసిఫిక్ డేటాబేసెస్ ఉన్నాయి. ఈ డేటాబేసెస్లోకి వెళ్ళి మనం అనుకుంటున్న ప్రోడక్ట్ ఆర్ సర్వీస్లో ఇన్వెస్ట్ చేసే వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ కంపెనీస్ని ఐడెంటిఫై చేసి వాటన్నిటిని లిస్ట్ రాసుకుని మనం ఒక మంచి కంపెల్లింగ్ కార్పొరేట్ పిచ్ డెక్ తయారు చేసి ఈ వీసీ కంపెనీస్ అన్నిటికీ మన పిచ్ డెక్ పంపించి ప్రతి వీసీ కంపెనీకి ఒక యానలిస్ట్ గారు ఉంటాడు. ఓకే. ఫస్ట్ వాడు మాట్లాడతాడు మనతో. ఆ యానలిస్ట్ని మనం కన్విన్స్ చేయాలి ఇదొక మంచి ఐడియా అని, ఇదొక హ్యూజ్ పొటెన్షియల్ ఉన్న బిజినెస్ ఐడియా, ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అని, అండ్ ఈ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్కి నువ్వే కరెక్ట్ అని, యు ఆర్ ద రైట్ ఆంటర్ప్రెన్యూర్ ఫర్ దట్ ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ అని చెప్పి, అండ్ యూ హ్యావ్ ద ఎబిలిటీ టు అసెంబుల్ ఆర్ యూ ఆల్రెడీ హ్యావ్ ఏ గ్రేట్ ఫౌండింగ్ టీమ్ దట్ కెన్ ఎగ్జిక్యూట్ దట్ విజన్ అనేది మనం చేస్తే, అప్పుడు వాళ్ళ పైన ఆఫీసర్స్కి వాళ్ళకి చెప్తారు, మనకి టర్మ్ షీట్ అనేది వస్తుంది. టర్మ్ షీట్ సైన్ చేస్తే దెన్ వీ విల్ గెట్ మనీ. సో జనరల్లీ అట్లా ఉంటుంది. ఇండియాలో అయినా కూడా ఇంతే. ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ యాంగిల్ కూడా ఉంది, బట్ యూ గెట్ స్మాల్ సమ్స్ ఆఫ్ మనీ. ఇప్పుడు సెయింట్ లూయిస్లో ఆర్చ్ గ్రాంట్స్ అని ఉంటుంది. వాళ్ళు $30,000 $50,000 ఇచ్చి యంగ్ ఆంటర్ప్రెన్యూర్స్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ని ఎంకరేజ్ చేస్తారు. స్టార్టప్ దీని ఏమంటారు, స్టార్టప్ కాంపిటీషన్స్ ఉంటాయి, పిచ్చింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి, వాటికి వెళ్ళొచ్చు. వెళ్ళి 25,000-50,000 ప్రైజ్ మనీ గెలవచ్చు మనం. అంతా మన ప్రిపరేషన్, ఎఫర్ట్ వీటన్నిటిపైన ఉంటుంది. సో ఇట్లా మనము స్మాల్ అమౌంట్స్ ఆఫ్ మనీ ఈవెన్ గవర్నమెంట్ నుంచి కూడా నువ్వు రైజ్ చేయొచ్చు అనమాట. మళ్ళాగా వీసా పీపుల్కి కష్టం, బట్ ఇఫ్ యు ఆర్ ఏ యుఎస్ సిటిజన్ థింగ్స్ లైక్ దాట్, గవర్నమెంట్ కూడా చాలా డిఫరెంట్ వేస్లో ఎంకరేజ్ చేస్తుంది. సర్టన్ ప్రోగ్రామ్స్ ఉంటాయి, దే గివ్ ఫ్రీ ఆఫీస్, దే గివ్ $50,000 or $100,000 అట్లా. సో ఆ స్పెసిఫిక్ స్టేట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అండ్ స్పెసిఫిక్ ఎకనామిక్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్కి వాటికి వెళ్ళి మనం అక్కడ రైట్ పీపుల్ని నెట్వర్క్ చేసి అక్కడ ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయో తెలుసుకుని ఆ ప్రోగ్రామ్స్కి మనం అప్లై చేసి క్వాలిఫై అయ్యి అలా చేసుకోవాలన్నమాట.
ఓకే. సో దట్ వుడ్ బి ద టిపికల్ ప్రాసెస్. ఈవెన్ ఇండియాలో అయినా సిమిలర్ స్టోరీ. అక్కడ కూడా వెంచర్ క్యాపిటల్ ఫర్మ్స్ ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ ఉందనుకో, టీ హబ్ ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర నుంచి కనెక్షన్స్ తీసుకోవచ్చు, అన్నీ చేయొచ్చు. ఓకే. అండ్ ఇట్లా పాడ్కాస్ట్లు చేయటం, దిస్ ఇస్ హౌ యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ పర్సనల్ బ్రాండ్ అండ్ బీ నోన్, get your voice known, things like that. So yeah, different ways ఉన్నాయి. ఇండియాలో గవర్నమెంట్ ఫ్రీగా మనీ ఇచ్చి ఎంకరేజ్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నట్టుగా నాకైతే తెలియదు. ఓకే. టీ హబ్ అయితే తెలుసు నాకు, దట్స్ వన్ గుడ్ ప్రోగ్రామ్ అనేది తెలుసు. బట్ యా, ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు నెట్వర్కింగ్ అండ్ జుగాడ్. ఓకే. నువ్వు జుగాడ్ చేయాలి, యూ హ్యావ్ టు హసిల్ అండ్ గ్రైండ్ సమ్ హౌ. నైస్. యా. ఓకే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ కంపెనీని స్క్రాచ్ నుంచి 30 daysలో మళ్ళీ బిల్డ్ చేయాలి అండ్ ఒక రిస్ట్రిక్షన్ చేయండి విత్ $1,000 మాత్రమే, దాన్ని చేయగలుగుతారా మీరు? చాలా కష్టం భయ్య, $1,000 అయితే. యా, చాలా కష్టం. నా స్టోరీ ఏంటంటే, నేను సెవరల్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ సేవింగ్స్తోనే బిజినెస్ స్టార్ట్ చేశాను. అండ్ నేను గూగుల్ జాబ్ వదిలేసి నా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు నాకు నెలకి 35,000-45,000 నేను వేయాల్సి వచ్చేది. తీసుకోవడానికి ఏం లేవు అక్కడ డబ్బులు, నేను వేయాల్సి వచ్చేది డబ్బులు. సో అట్లా నా బ్యాంక్ బ్యాలెన్స్ అంతా అట్లా కరిగిపోతూ, అండ్ మనకి ఇన్కము లేదు, ఇప్పుడు జాబు లేదు, పేచెక్ లేదు. సో ఒక 1 year ఆ డౌట్లో కూడా బతికాను. నేను ఏం చేస్తున్నాను, ఎంత వర్కౌట్ అవుతుందా, గ్రాండ్ స్కీమ్లో బిస్కెట్ అవుతుందా, అసలు ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది అనుకుంటూ ఉన్నాను. బట్ నేనేంటంటే హెవీగా నేను మనీ వేస్ట్ చేసిందేం లేదు. పేరోల్, హైరింగ్ పీపుల్, జీతాలు ఇవ్వడానికి, వీటికి నేను హెవీగా స్పెండ్ చేశాను ఆ మనీ. నేను ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనీ వర్కింగ్ క్యాపిటల్కి ప్రాఫిట్స్ కూడా యాడ్ అవుతాయి కంపెనీలో, వీ కెన్ సర్వైవ్. సో ఇది యాక్చువల్లీ చాలా టఫ్ క్వశ్చన్. జస్ట్ $1,000 మాలాంటి కంపెనీ బూట్ స్టాప్ చేయడం అంటే వెరీ వెరీ టఫ్. బట్ ఒకవేళ చెయ్యాలి అంటే మేబీ నేను ఎట్లా చేస్తానంటే, సో ఇన్స్టెడ్ ఆఫ్ ఐ వోంట్ యూజ్ ఎనీ వెబ్సైట్ టు క్రియేట్ కంపెనీ. సెక్రటరీ ఆఫ్ స్టేట్కి నేనే ఫోన్ చేసుకుని, ఎవరో ఒకళ్ళ అడ్రస్ పెట్టుకుని కంపెనీని ఒక $50కో $100కో రిజిస్టర్ చేసేస్తా. ఎల్ఎల్సి రిజిస్టర్ చేసేసి ఎఫ్ఈఐఎన్ నెంబర్ జనరేట్ చేసుకుని, ఈ డాక్యుమెంట్స్ అన్నింటిని పట్టుకుని బిజినెస్ బ్యాంకింగ్ అకౌంట్, ఫ్రీ బ్యాంకింగ్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేసేసుకుని, మిగిలిన $900ని ఆ బిజినెస్ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేసేస్తా. ఓకే, సో $50 or $100 దీనికి అయిపోయింది అనుకో, కంపెనీ అయితే మనకి క్రియేట్ అయిపోయింది. ఇంకా మనము వీ హ్యావ్ టు గో ఆఫ్టర్ క్లయింట్స్ హూ విల్ గివ్ అస్ ప్రాజెక్ట్స్, అండ్ వీ షుడ్ ఆల్సో కన్విన్స్ దెమ్ టు గివ్ మనీ అప్ ఫ్రంట్. ఇప్పుడు మనకు ఒక $20,000 or $50,000 SOW వచ్చింది అనుకో, 10,000 నువ్వు టైం ఇప్పుడే ఇచ్చేసేయాలి అని నెగోషియేట్ చేసుకోగలగాలి. సో దట్ అక్కడ నుంచి మనకి కొంచెం అన్న మనీ వస్తాయి. అండ్ దెన్ ఆ SOWని ఎగ్జిక్యూట్ చేయడానికి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నేనే చేసుకోవాలి. మనం ఇంకా హైరింగ్ చేసుకునే పరిస్థితిలో కూడా లేము. ఉన్నా కూడా క్లయింట్ గడ్ ఇచ్చిన 10,000నే వీడికి జీతంగా ఇవ్వాలి, ఎంప్లాయీకి ఇచ్చి ఆ ఎంప్లాయీ నేను కూర్చుని ప్రాజెక్ట్ చేయాలి, చేసి దాన్ని డెలివర్ చేసి మిగిలిన మనీ తీసుకుని అట్లా స్టార్ట్ చేయాలి. And sometimes we may have to convince the employees that, hey, I will pay you, but I'll not pay you right away. You need to trust me on this. So నువ్వేంటంటే ఈ ప్రాజెక్టు నీకు ఇష్టము, ఈ ప్రాజెక్ట్ నీకు ఇష్టం కాబట్టి, నువ్వు ప్యాషనేట్ కాబట్టి ఈ పీస్ ఆఫ్ టెక్నాలజీలో నువ్వు నాతో వర్క్ చేయాలి అని కన్విన్స్ చేయాలి. అప్పుడే $1,000లో మనం ఏదో ఒకటి చేయగలుగుతాం. ఇంకా సైకిల్ రోల్ అవుతుంది. సూపర్. సో ఇప్పుడు మీలాగానే చాలా మంది గూగుల్లో చేస్తుంటారు, మెటాలో చేస్తుంటారు, టెస్లాలో చేస్తుంటారు. సో వాళ్ళు కూడా కంపెనీస్ పెడదామని చెప్పేసి అనుకుంటారు.
వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? అంటే కంపెనీ పెట్టడం కరెక్టేనా, కానీ రిస్క్ ఉంటుంది, ఆలోచించి పెట్టండి అంటారా? ఏ టైప్ సజెషన్ ఇస్తారు మీరు? ఆలోచించి పెట్టండి అనేది సజెషన్ ఇస్తాను. బట్ పెడితే బాగుంటుందని చెప్తా. ఓకే. యాహ్! మనకేంటంటే మనం పెద్ద పెద్ద సక్సెస్ స్టోరీస్ చూసి అయన్నీ మనకు అవుతాయని అనుకోలేం. పర్టిక్యులర్‌లీ ఇప్పుడు గూగుల్ ఉందనుకో. నేను వర్క్ చేసిన గూగులే ఉందనుకో. సో, నేను నేను వర్క్ చేసిన టీమ్‌లో ఆరకిల్ డేటాబేస్ మీద టెక్స్ట్ బుక్కులు రాసి ఆహ్, యూ నో నా మేనేజర్, నేను రిపోర్టింగ్ ఇచ్చిన మేనేజరు టెక్నికల్లీ ఎంత స్ట్రాంగ్ అండ్ స్మార్ట్ అనేదాన్ని చెప్తున్నాననమాట. అతను ఎంత స్ట్రాంగ్ అంటే ఆరకిల్ డేటా డేటాబేస్ లో సోర్స్ డేటాబేస్‌లో ఉన్న బగ్స్‌ని చేంజ్ రిక్వెస్ట్‌గా క్రియేట్ చేసి ఆరకిల్ కంపెనీకి ఇచ్చేవాడు. వావ్! తిడుతూ ఈమెయిల్స్ రాసేవాడు. ఓహ్! ఆరకిల్‌లో టాప్ పీపుల్ ఉండేవాళ్ళు. ఆళ్ళందరిని తిడుతూ నీ ప్రోడక్ట్ ఇంత చెత్తది. దీని నిండా ఇన్ని బగ్స్ ఉన్నాయి. నేను నీకు ఫ్రీగా బగ్ బౌంటీ కలెక్టర్ టైప్‌లో నేను నీకు ఫ్రీగా నీ ప్రోడక్ట్‌లో బగ్స్‌ని ఫిక్స్ చేసి ఇస్తున్నాను. ఈగో కోడ్ ప్యాచెస్. ఈ కోడ్ ప్యాచెస్ అప్లై చేసుకుంటే మీ ప్రోడక్ట్‌లో ఉన్న మీ డేటాబేస్‌లో ఉన్న బగ్స్ ఫిక్స్ అవుతాయి. అట్లా రాసిచ్చేవాడు ఆయన. ఓహ్! కొన్ని ఈమెయిల్స్‌లో నేను సీసీ ఉండేవాడిని. ఓకే. సో, అంత టాప్ నాచ్ హై క్వాలిటీ పీపుల్ నువ్వు గూగుల్ లాంటి ఆర్గనైజేషన్‌లో సీఈఓ అవ్వాలనుకుంటే నీకు కాంపిటీషన్ ఉంటారు. ఓకే. ఇప్పుడు మనం ఈ సుందర్ పిచ్చైనో ఎవరినో చూస్తాం. యాహ్! చూసి మనం కూడా అట్లా అయిపోవచ్చు అనుకుంటాం. అది ఆయనదొక కార్నర్ కేస్. అదొక ఎనామలీ. గూగుల్‌లో అట్‌లీస్ట్ ఒక 10,00,000 మంది మన ఇండియన్సే ఆయనకంటే తెలివైనోళ్ళు, ఆయనకంటే కేపబుల్ పర్సను, ఆయనకి రిపోర్టింగ్ ఇస్తా ఉంటారు. కరెక్ట్. సో, ఇట్స్ నాట్ లైక్ యూ విల్ హిట్ ఇట్ బిగ్ ఇన్ ఎ జాబ్. దట్స్ వాట్ ఐ యామ్ ట్రైయింగ్ టు గెట్ ఎట్. గాట్‌చా. సో, మరి ఇఫ్ దట్ ఈస్ ద కేస్, దెన్ వై డోంట్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్? టేక్ ఎ ఛాన్స్ ఆన్ యువర్ సెల్ఫ్ కరెక్ట్. and try entrepreneurship for yourself. Maybe you will hit it big like this, కరెక్ట్. and it will be much more than a job. ఓకే. So, right now, even if you give my old job back, things like that, I'm not even interested. I want to be my own boss. I want to do my own thing. I enjoy this freedom. So, బాగుంటుంది. Definitely, I will suggest people to try it. ఓకే. కాకపోతే నా ఫ్రెండ్సే ఇదే లైన్ ఆఫ్ బిజినెస్ నా ఫ్రెండ్సే ఎంతోమంది పెట్టి డబ్బులు టైము లాస్ అయ్యి కంపెనీలు క్లోజ్ చేసేసుకుని బ్యాక్ జాబ్స్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళందరూ అట్లా అయినా నేను తట్టుకోగలిగాను ఈ పాత్రలో ఉండి. సో దిస్ ఈజ్ నాట్ ఫర్ ఎవ్రీ వన్. అది కూడా చెప్తానమాట. నువ్వు ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ రిస్క్ టాలరెన్స్ పెట్టుకుని విత్ ఇన్ దట్ లిమిట్ నువ్వు ట్రై చేసి అయితే అయింది, లేదంటే డూ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. అట్లా ఐ థింక్ దట్ విల్ బి మోర్ ప్రాక్టికల్ అప్రోచ్ అనుకుంటాను. ఓకే. Yeah. వాట్ ఈస్ ద టబూ ట్రూత్ దట్ నో వన్ డేర్స్ టు సే అబౌట్ ద కార్పొరేట్ వరల్డ్? మీరేమైనా చెప్తారా? అంటే ఏం ట్రూత్స్ చెప్పాలి? అంటే ఇంటర్నల్గా చాలా జరుగుతుంటాయి, బట్ అది చెప్పడానికి భయపడతారు చాలా మంది. సో అలా ఏమైనా ఉన్నాయా మీకు తెలిసినవి, మీరు ఫేస్ చేసిన? అంటే స్పెసిఫిక్గా మనం ఏం చెప్పలేము. ఓకే. ఎవ్రీ కంపెనీలో ఎవ్రీ ఇంట్లో ఉండేవే. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ కామన్. ఓకే. Lot of people with the different mindsets, different backgrounds, and different set of ambitions and agendas work together kabatti. But I feel do not focus on that too much. ఓకే. కంపెనీస్లో కెరీర్గా బాస్ అయిన వాళ్ళు సక్సెస్ అవ్వాలి అనుకుంటే బెస్ట్ థింగ్ ఏంటంటే be very dedicated to the company's mission, be very passionate about what you're doing, and జాబ్లో నువ్వు షైన్ అయ్యి సీఈఓ అవ్వాలి అని అనుకుంటే గో అబవ్ అండ్ బియాండ్, డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ టు మేక్ యువర్ కంపెనీ సక్సెస్ఫుల్. ఓకే. నువ్వు ప్రోడక్ట్ మేనేజర్వే కదా అని చెప్పి కోడింగ్ లేదన్న తప్పు జరుగుతుంటే వదిలేబాకు.
నువ్వు కోడర్వి కదా అని టెస్టింగ్లో ఏదన్నా ఉన్నా, ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్లో ఏదన్నా ఉన్నా వదిలేబాకు. Okay. అది నీదనుకో అనుకుని నువ్వు జెన్యున్గా చెయ్యి. జెన్యున్గా చేసి జెన్యున్గా ఒక సోల్జర్ లాగా ప్యాషనేట్గా, డెడికేటెడ్గా, లాయల్గా కొన్ని సంవత్సరాలు వర్క్ చేస్తూ నీకు జ్యూసీ జాబ్ ఆఫర్స్ అవుట్ సైడ్ వచ్చినా వెళ్ళకుండా, ప్రతి 2-3 సంవత్సరాలకి జాబ్ మారకుండా అక్కడే ఉండి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకుంటా ఉంటే అలాంటి పర్సన్ మీద ఎవడు పాలిటిక్స్ చేయలేడు. Okay. చేసిన టెంపరీనే చేయగలుగుతారు, కొన్నాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. అండ్ నువ్వు పట్టించుకోబాకు. అక్కడ ఏదో పాలిటిక్స్ ఏదో జరుగుతుంది, జరిగితే నువ్వు పాజిటివ్ యాటిట్యూడ్తోనే ఉండు. కంపెనీకి ఏది మంచో అదే చెయ్యి. ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయబాకు. Okay. అందరి గురించి మంచిగా అందరితోనూ మాట్లాడు. అందరిలో మంచి తీసుకో. నువ్వు మంచి చేయడానికి చూడు. Okay. నువ్వు చాలా డెడికేటెడ్ అని, కంపెనీకి లాయల్ సోల్జర్ అని, మీ బాస్, నీ కింద వాళ్ళు, నీ పీర్స్ అందరికీ అర్థమయ్యేటట్టుగా చూసుకో. Okay. నేను అప్పుడు నేను ఎవరు టచ్ చేయలేరు. Okay. సో ఇప్పుడు ఒకవేళ నేను గనక అదే ఆ జాబ్ సైకిల్లోనే నేను ఉండుంటే డెఫినెట్లీ నేను అలా ఉండడానికి ట్రై చేసి ఉండేవాడిని. 10 to 15 years అయినా నేను అదే కంపెనీలో ఉండేవాడిని. Okay. గ్రో అవడానికి చూస్తూ, వచ్చిన ఆపర్చునిటీస్ అన్నిటికీ ఎస్ చెప్తూ ఇది చేస్తూ ఉండాలి. లాట్ ఆఫ్ టైమ్స్ నీకు జాబ్స్లో ప్రమోషన్స్ ఎట్లా వర్కౌట్ అవుతుందంటే, నువ్వు మేనేజర్వి, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నావు. మేనేజర్ టైటిల్తోనే నువ్వు డైరెక్టర్ లెవెల్ అవుట్పుట్, డైరెక్టర్ లెవెల్ రెస్పాన్సిబిలిటీస్ హ్యాండిల్ చేస్తూ ఉండాలి. Okay. అట్లా 1 or 2 years జరిగాక హెచ్ఆర్ నేను నోటీస్ చేస్తుంది. ఏంటి ఇతనికి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఉంది, మేనేజర్ ఏంటి 5 yearsగా ఈ కంపెనీలో ఉన్న ఇతనికి ఇంకా ప్రమోషన్ ఇవ్వలేదేంటి, వాళ్ళే పిలిచి ఇస్తారు నీకు. Okay. అని కొన్నిసార్లు నువ్వు నోరు విప్పి అడిగినా పని అవుతుంది. బట్ నువ్వేంటంటే నా తెలివితేటలన్నీ డైరెక్టర్ అయ్యాక వాడతాను అంటే అవ్వదు. Okay. అర్థమైందా? నేను ఎందుకు ఇప్పుడే కష్టపడాలి, నేను మేనేజర్ లెవెల్ వర్కే చేస్తానంటే నీకు మేనేజర్ లెవెల్ రికగ్నిషనే ఉంటుంది. Okay. సో దట్ ఈస్ నేను 10+ years వర్క్ చేశా కదా ఇండస్ట్రీలో. నాకు పర్సనల్లీ నాకు అర్థమైన ఫండా ఇది. Okay. యా. సో మనకి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ బెనిఫిట్స్ అవుతుంది కొన్నిసార్లు ఫ్రెండ్స్ లేకపోతే బెస్ట్ అని అనిపిస్తుంది కొన్నిసార్లు. సో మీ లైఫ్లో ఎట్లా ఉండే, లైక్ చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారా సర్కిల్ వైస్, లేదంటే తక్కువ ఫ్రెండ్స్? అంటే పర్సనల్ లైఫ్లో అడుగుతున్నావా, కెరీర్ పరంగా అడుగుతున్నావా? పర్సనల్ లైఫ్లో. పర్సనల్ లైఫ్లో అయితే ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. ఓకే. యా. దెన్ కమింగ్ టు కెరియర్లో అయినా అంతే. డెఫినెట్లీ ఎక్కువ మంది తెలియటం, ఎక్కువ మందితో మంచి రిలేషన్ ర్యాపో ఉండటం మంచిదే. కెరీర్లో అయితే నీకు లాట్ ఆఫ్ టైమ్స్ యూనో ఏదో కాన్ఫరెన్స్లో, ఇప్పుడు నేను ఫ్రెండ్స్, నువ్వు ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నావు. సో మన ఇద్దరం ఏదో కాన్ఫరెన్స్లోనే ఎక్కడో కలిసి ప్యాషనేట్గా ఒక టాపిక్ డిస్కస్ చేస్తాం. ఆ తర్వాత లింక్డ్ఇన్లో యాడ్ చేసుకుంటాం, మాట్లాడుకుంటూ ఉంటాం. నేను నీకు ఏదో చేసిస్తాను, నువ్వు మన ఇద్దరం కాన్ఫరెన్స్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత కూడా మనం టచ్లో ఉంటాం. హే నాకు ఈ ప్రాబ్లం ఉంది ఈ జాబ్లో అంటే నువ్వేదో నేను నీకు చేసిస్తాను, నువ్వు నాకు చేసిస్తావు. అట్లా గుడ్ విల్ క్రియేట్ చేసుకుంటాం, అంతా చేసుకుంటాం. నాకు జాబ్ అవసరం లేని సందర్భంలో కూడా అవుట్ ఆఫ్ ద బ్లూ నువ్వే పింగ్ చేస్తావు. హే నాకు ఈ కంపెనీలో కృష్ణ తెలుసు, ఎక్సలెంట్ గాయ్, ఐ థింక్ వీ షుడ్ హైర్ హిమ్ అని. సో నీకేంటంటే గుడ్ విల్, రెఫరెన్సెస్, క్రెడిబిలిటీ ఇవన్నీ వస్తాయి ఇఫ్ యూ నో లాట్ ఆఫ్ పీపుల్ అండ్ యూఆర్ గుడ్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. సో బాగానే ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ టు నో పీపుల్. అండ్ జాబ్ సర్చ్ అవనివ్, బిజినెస్ గ్రోత్ అవనివ్, డెఫినెట్లీ referrals and introductions go a really long way. So I think being good to people, giving to people without expecting anything in return, and a serving attitude, giving back attitude, in addition to working hard and being smart, unte
అది బిజినెస్గా ఒక బిజినెస్ లీడర్గా అయినా కెరీర్లో అయినా చాలా హెల్ప్ అవుతుంది. పర్సనల్ లైఫ్లో ఫ్రెండ్స్ అంటావా, యూనో నేను ఏంటంటే నా పర్సనాలిటీకి డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కంట్రీస్, ఇట్లా ఇట్లా డైవర్స్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్న పీపుల్తో ఫ్రెండ్షిప్, నెట్వర్కింగ్ ఇష్టపడతా. ఓకే. ఎందుకంటే నా మైండ్, నా పర్స్పెక్టివ్స్ ఎక్స్పాండ్ కావడానికి ఉపయోగపడుతుంది ఈ టైప్ స్టఫ్. అండ్ పర్సనల్ లైఫ్లో కూడా మనం పిక్కీగా, చూజీగా ఉండటం మంచిదే. మనము లాట్ ఆఫ్ టైమ్స్ వీఆర్ జస్ట్ ద యావరేజ్ ఆఫ్ ద ఫ్రెండ్స్ వీ హ్యాంగ్ అవుట్ విత్. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావో, ఎక్కడ ఉండాలనుకుంటున్నావో, ఏ క్వాలిటీస్ అయితే నీలో ఫ్యూచర్లో ఉండాలనుకుంటున్నావో ఆ క్వాలిటీస్ ఉన్న పీపుల్తో నేను ఫ్రెండ్షిప్ చేస్తే ఆటోమేటిక్గా నీలో ఆ ఆల్ఫా ఎనర్జీ వస్తుంది. ఓకే. లెట్స్ గో, ఐ కెన్ డూ ఇట్ అనేది ఉంటుంది. ఇప్పుడు పెసిమిస్టిక్గా లేదంటే యావరేజ్ మైండెడ్ పర్సన్తో తిరిగితే నేను ఆల్రెడీ సక్సెస్ కదా, నేను వెల్ సెటిల్డ్ కదా, ఇంకేంటి, ఐఎమ్ వెరీ వెల్ సెటిల్డ్ అనే ఫీలింగ్లో నువ్వు ఉంటావు. అలా ఉంటే ఏంటంటే నీ 100% ట్రూ, 100% హ్యూజ్ పొటెన్షియల్ నువ్వు అచీవ్ చేయలేవు. నీ నీ దీంట్లో నువ్వు ఎంత చేసుకోగలవో అంతవరకు చేసుకుంటావు అనమాట. సో దట్ ఈస్ వై యూ షుడ్ హ్యావ్ ఫ్రెండ్స్ who have achieved more than you, things like that. I think you are doing that really well. నా బిజినెస్ సర్కిల్ ఫ్రెండ్స్ ఎంతోమంది కి నువ్వు తెలుసు, యు ఆర్ ఆల్రెడీ ఫ్రెండ్ టు దెమ్. అండ్ ఆల్ దీస్ థింగ్స్ డెఫినెట్లీ హెల్ప్. ఇప్పుడు మా అందరితో హ్యాంగ్అవుట్ అయితే నీకు ఒక రకంగా ఉంటుంది, మీ యూనివర్సిటీ స్టూడెంట్స్తో హ్యాంగ్అవుట్ అయితే నీకు డిఫరెంట్గా ఉంటుంది. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ షుడ్ చూస్ యువర్ ఫ్రెండ్స్ వైజ్లీ. ఎవరితో పడితే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకూడదు. అండ్ అందరి మాటలు నేను ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. కొన్నిసార్లు నీకు థిక్ స్కిన్ కూడా ఉండాలి, చూజీగా ఉండాలి. ఎవరి మాటలు నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనేది కూడా చూజీగా ఉండటం మంచిది. ఓపెన్ మైండ్ ఉండటం చాలా అవసరం. ఒపీనియనేటెడ్గా, అట్లా ఎరోగెంట్గా, లేదంటే ఫుల్ ఆఫ్ యువర్ సెల్ఫ్ టైప్లో ఉండకూడదు. అప్పుడు మళ్ళీ మనము మన పర్సనల్ గ్రోత్ ఆగిపోద్ది. బట్ అట్ ది సేమ్ టైం ఎవరు చెప్పిందైనా వింటా ఉంటే నీ ఓన్ ఫర్మ్ వాయిస్ లోపల నుంచి నీకు రాదు. ఓకే. ఐ థింక్ యూ షుడ్ కనెక్ట్ టు యువర్ ట్రూ సెల్ఫ్ ఇన్సైడ్. సో ఫైనల్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది స్టూడెంట్స్ జాబ్స్ లేక ట్రై చేస్తున్నారు, ఇంటర్వ్యూస్ వస్తున్నాయి, బట్ ఫైనల్ సెలెక్ట్ అవ్వకపోవడం, కొంతమందికి ఇంటర్వ్యూ కాల్స్ రాకపోవడం, అలా చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ సినారియో చూసుకున్నట్టయితే అసలు వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళు ఏం చేస్తే బాగుంటుంది? ఎందుకంటే మీరు లైవ్ చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి నేను జాబ్ స్ట్రగుల్ అంటున్నారు. సో ఏం చేస్తే బాగుంటుంది వాళ్ళు? అంటే మల్టిపుల్ థింగ్స్ చెప్తా. ఫస్ట్ థింగ్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇన్ నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్. అది చేయాలి. అందరికీ జాబ్ కావాలి, బట్ వాళ్ళకి జాబ్ కావాల్సిన ఆ లోన్లు తీర్చుకోవడానికి, అట్లా కాదు. మనీ కాదు, నీకు యూ షుడ్ బి ట్రూలీ ప్యాషనేట్ అబౌట్ సంథింగ్. అండ్ నువ్వు వెరీ వెరీ ఇన్వెస్టెడ్గా ఉండాలి. సపోజ్ నువ్వు జావా డెవలపర్ అవ్వాలనుకున్నావు, జావా టెక్స్ట్ బుక్ని కూర్చుని ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం చదివేసి, మొత్తం ప్రాక్టీస్ చేసి అవర్స్ అండ్ అవర్స్ జావా కలలు రావాలి నీకు. ఐఎమ్ నాట్ ఈవెన్ ఎగ్జాగరేటింగ్. నీ దగ్గర నీకు అంత ప్యాషన్ ఉండాలి. నువ్వు నిద్రపోతే, కోడింగ్ చేస్తూ నిద్రపోతే నీకు ఆల్గారిథమ్స్, లింక్డ్ లిస్టులు, కలర్ క్యూస్, నీకు కలలు రావాలి. అలా చెయ్యి. నీ టైంని ఇన్వెస్ట్ చేసి నిజంగా నాలెడ్జ్ మీద, ఎక్స్పీరియన్స్ మీద ఎఫర్ట్ పెట్టు. నీకు ఎందుకు జాబ్ రాదో నేను చూస్తా. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ నీకు జాబ్ కావాలి అనే ఆశ ఉంటుంది. జాబ్ నీకెందుకు ఇంపార్టెంటో అనే క్లారిటీ ఉంటుంది. ఇన్ని లోన్స్ ఉన్నాయి, నాకు ఇంత ఎక్స్పెన్సెస్ ఉన్నాయి, నాకు XYZ కావాలి అనేది అది తెలుసు నీకు. మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఇంటర్వ్యూ ముందు కూడా కొంతమంది స్టూడెంట్స్ నేను చూశాను, వాళ్ళు లేజీగా ప్రిపేర్ అయ్యారు.
నువ్వు 2-3 నెలలు కష్టపడితే ఎన్నో వందల జాబ్లు అప్లై చేశాక 1-2 ఇంటర్వ్యూలు వచ్చినాయి. అది సరిగ్గా ప్రిపేర్ గారు వీళ్ళు. ఓకే. ఏదో పైన చదువుకుని వెళ్తారు, వాళ్ళు ఏదో అడుగుతారు, వీళ్ళు ఏదో చెప్తారు, జాబ్ పోద్ది. స్టూడెంటా పిచ్చోడేం కాదు, మంచి ఎబిలిటీ ఉన్న స్టూడెంటే, తెలివైనోడే, బట్ వాడికి జాబ్ అయితే రాదు. ఓకే. నేను చూస్తున్నది లాట్ ఆఫ్ టైమ్స్ అది. ఓకే. సో ప్యాషనేట్గా ఉంటాం, టైం అండ్ ఎఫర్ట్ పెట్టి నేర్చుకుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ థింగ్ నేను నెంబర్ 2 ఏం సజెస్ట్ చేస్తాను అంటే సర్టిఫికేషన్స్. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ లేదంటే యూఎక్స్ పర్సన్ బీ రెడీ విత్ యువర్ పోర్ట్ఫోలియో ఆర్ కేస్ స్టడీస్, థింగ్స్ లైక్ దట్. నువ్వు ఒక జావా ప్రోగ్రామర్వి, గెట్ సర్టిఫైడ్. ఓకే. సర్టిఫికేషన్ కూడా అయ్యో చిల్లర ఎంట్రీ లెవెల్ సర్టిఫికేషన్స్ కాదు, ఓకే. ఒక జావా ఎక్స్పర్ట్ లెవెల్ సర్టిఫికేషన్స్ చెయ్యి. ఓకే. ఎఫర్ట్ పెట్టు. అవి ఏం అంత ఈజీగా ఉండవు, 1-2 సార్లు ఫెయిల్ అవుతావు కూడా, పర్లా. ఎఫర్ట్ పెట్టి నేర్చుకుని కొట్టు. ఓకే. మనం రెజ్యూమ్తో పాటు జిప్ ఫైల్ పంపించాలి. ఓకే. ఆ జిప్ ఫైల్లో నీకున్న సర్టిఫికేట్లన్నీ ఉండాలి, ఆ స్పెసిఫిక్ టూల్, టెక్నాలజీ ఆర్ ఏరియాలో. అది అట్లా చేయాలి. ఓకే. అలా చేస్తే నీకు వెరీ ఫాస్ట్గా జాబ్ వస్తుంది. సో నెంబర్ 3 ఏంటంటే క్రియేట్ యువర్ ఓన్ ఆన్లైన్ ప్రెజెన్స్ అండ్ హ్యావ్ యువర్ వాయిస్ హర్డ్. ఇప్పుడు నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటున్నావు, గో టాక్ టు స్మార్ట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డూ పాడ్కాస్ట్ విత్ దెమ్ అండ్ క్రియేట్ లింక్డ్ఇన్ పోస్ట్స్, సెల్ఫీ వీడియోస్, లింక్డ్ఇన్ పోస్ట్స్, వాట్ ఎవర్. అండ్ అవి చేసినప్పుడు ఏంటంటే జావాలో స్ట్రింగ్స్ ఎట్లా యూజ్ చేయాలి, లేదంటే ఫర్ లూప్ ఎట్లా యూజ్ చేయాలి, వాటి మీద సెల్ఫీ వీడియోస్ చేయొద్దు మీరు. నిజంగా ఓపెన్ ఏపీఐ కాల్ చేసి ఏఐతో ఎలాంటి అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు, ఒక బిజినెస్కి ఆన్సరింగ్ సర్వీస్, లేదంటే చాట్ బాట్, ఇట్లా చేయండి. చేసి వాటి మీద ఒక ఫెయిర్లీ అడ్వాన్స్డ్ థింగ్. మీ ఆడియన్స్ ఎప్పుడు మీ హైరింగ్ మేనేజర్స్ అయి ఉండాలి, అది ఆలోచించు. నీ ఫ్రెండ్ కాదు. ఈ వాయిస్, నీ ఓన్ వాయిస్ ఇది క్రియేట్ చేసినప్పుడు హూ ఈస్ ద పర్సన్ దట్ వాంట్స్ టు హైర్ మీ. సపోజ్ యు ఆర్ ఎ జావా ప్రోగ్రామర్, an engineering manager who has multiple software engineers reporting to him, building some kind of like an API or a service or a functionality for a Fortune 500 company is your audience. ఓకే. ఆ మేనేజరు నీ వీడియో చూసి ఓ కరెక్టే, దట్స్ రైట్, యా ఇట్స్ గుడ్ అని అనుకోవాలి. అలాంటివి ఏమైనా చేయండి. ఓకే. అలాంటివి చేసి మీరు లింక్డ్ఇన్లో పోస్ట్స్ ఇవన్నీ చేస్తే ఆ పోస్ట్ వైరల్ అవ్వకపోయినా నీకు రీచ్ ఉంటుంది. కరెక్ట్. అండ్ ఇంకొక థింగ్ ఏం చెప్తానంటే నెంబర్ 4 నెట్వర్కింగ్. డూ వెరీ గుడ్ నెట్వర్కింగ్, అటెండ్ టెక్నాలజీ కాన్ఫరెన్సెస్. లాట్ ఆఫ్ టైమ్స్ ఎంట్రీస్, స్టూడెంట్స్కి ఎంట్రీస్ ఫ్రీగా ఉంటాయి, స్టూడెంట్ పాసులు రెడ్యూస్ రేట్కి ఉంటాయి. మీ కాలేజ్లో మీ ప్రొఫెసర్ని ఎవరినన్నా అడగండి, డూ సమ్ కైండ్ ఆఫ్ జుగాడ్ and attend technology conferences. And in the technology conferences, go meet and talk to industry people, understand what's going on, do collabs with them, projects for them, ఓకే. help them in some way. ఎంత ఫ్రీగా చేయండి. ఓకే. చేస్తే అతనికి ఇప్పుడు మీరు ఎవరికైతే హెల్ప్ చేస్తారో అతనికి తెలుసు మీకు జాబ్ లేదు, మీకు కావాలని. మీరు అడగక్కర్లా, వాళ్ళే హెల్ప్ చేస్తారు. ఓకే. అలా నెట్వర్కింగ్ అది చేయటం, ఇవన్నీ మంచి థింగ్స్ ఉంటాయి. అండ్ దెన్ ఇఫ్ ఫుల్ టైమ్స్ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, థింగ్స్ లైక్ దట్ ఈస్ నాట్ వర్కింగ్ అవుట్, దెన్ గో జాయిన్ ఏ కన్సల్టింగ్ కంపెనీ అండ్ బికమ్ ఏ కన్సల్టెంట్ ఫర్ an Accenture or a Deloitte, whatever, and then grow through them your initial years. అట్లా ఇలాంటివి చేయొచ్చు టు సక్సీడ్ ఎసెన్షియలీ. యా, సూపర్ అన్న. సో ఫైనల్లీ చాలా పాయింట్స్ చెప్పారు. ఆడియన్స్ ఎవరైతే యూఎస్కి రావాలనుకుంటున్నారో, ఎవరైతే యూఎస్లో ఉన్నారో వాళ్ళందరికైతే ఈ పాడ్కాస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళైతే నేను స్టార్ట్అప్ చేయాలి, నేను కంపెనీలో జాయిన్ అవ్వాలి, ఎలా ఉంటుంది, సో దాన్ని కవర్ చేసినాం మనం. ఇండియాలో ఉన్న వాళ్ళకి కొన్ని పాయింట్స్ కవర్ చేసినాం, ఏ యూనివర్సిటీస్.
సో చాలా వరకు ఈ పాడ్కాస్ట్ నుంచి అయితే వాళ్ళకి నేర్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. Thank you very much. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. Appreciate it. థ్యాంక్ యూ అన్న. Yes.